Sorry, off. Connect again soon. Yes. Hello everyone. Good evening. గుడ్ ఈవినింగ్. వినిపిస్తున్నానా, కనిపిస్తున్నానా? అందరూ ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్, గుడ్ ఈవినింగ్. హాయ్ హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్. హాయ్ నిఖిల్, హాయ్ సోఫియా, అలెక్యా అండ్ హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వాట్సాప్ రే, మార్క్ యువర్ అటెండెన్స్. హాయ్ 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 హాయ్. హిట్ ఏ లైక్ బటన్, దట్ ఈస్ వాట్ యువర్ అటెండెన్స్. ఎస్, ఓకే రైట్. సో ఈరోజు మనం సెషన్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి డిఫరెన్షియబిలిటీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ. ఎస్, హలో 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 లక్కీ, హాయ్. ఓకే, సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఓకే, 3 to 4 మార్క్స్, యావరేజ్గా మీరు 3 మార్క్స్ వేసుకోండి ఫ్రమ్ దిస్ టాపిక్. వెయిటేజ్ వచ్చేసరికి ఏపీ అండ్ టీఎస్ రెండు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే స్టార్టింగ్ ఒక 20 to 30 minutes కాన్సెప్ట్స్, థియరీ ఏవైతే ఉన్నాయో అందరూ కొంచెం జాగ్రత్తగా చూడండి, వినండి. సో ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో మీరు స్టార్టింగ్ టు 30 to 40 minutes, అప్రాక్సిమేట్లీ 40 minutes ఆ పార్ట్ ఏదైతే ఉందో క్రూషియల్గా జాగ్రత్తగా విన్నారనుకోండి, సో మీరు సంబంధించిన పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ చేసేస్తారు. ఎస్, చలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ రే. యూ గైస్ ఆర్, హౌ ఆర్ యూ? ఫస్ట్ లైఫ్ వెల్కమ్ డియర్, వెల్కమ్ టు ఎవ్రీవన్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో. ఇన్ కేస్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఫస్ట్ టైం మీరు చూస్తుంటే నా పేరు పవన్, ఐఎమ్ యువర్ మ్యాథమెటిక్స్ టీచర్. ఓకే, ఎస్, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్స్లోకి వెళ్దాం, దెన్ ఆఫ్టర్ దట్ కంటిన్యూటీ టాపిక్లో వెళ్దాం యాక్చువల్లీ. సో మీరు లిమిట్స్లో మీరు ఏదైతే ఉందో ఒక ఫంక్షన్, ఒక గ్రాఫ్ ఏదైతే ఉందో, ఫంక్షన్స్ ఏదైతే ఉందో అది హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఎస్, వినండి, మీరు ఏం నేర్చుకోకుండా, ఇప్పటివరకు ఏం నేర్చుకోకుండా లిమిట్ అంటే ఏంటి సార్ అనేది ఒక ఫీల్ అయితే మీకు వచ్చేస్తుంది. బట్ జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్ 20 minutes జాగ్రత్తగా వినండి. సార్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలి? స్టార్ట్ చేయి, ఏం చేయకు. ఓకే, డ్యూరేషన్ మోస్ట్లీ 2 hours, అరౌండ్ 2 hours. సో మార్క్ యువర్ అటెండెన్స్. ఎస్, చలో డన్. ఫోకస్ ఎల్జిఎస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎల్జిఎస్ తప్ప నాకు చార్ట్ సెక్షన్ ఇంకేమి కనిపించకూడదు. ఓకే, చలో. సో సపోజ్ దెర్ ఈస్ ఇది ఒక గ్రాఫ్, ఇది ఎక్స్ యాక్సిస్ నాది, ఇది వై యాక్సిస్. దట్ ఈస్ వై యాక్సిస్ ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. దెర్ ఈస్ సపోజ్ గ్రాఫ్ లైక్ దిస్, ఇలా ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మై గ్రాఫ్ లైక్ దిస్, దెన్ యూ కెన్ సీ హియర్ ఎట్ దిస్ పాయింట్ ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్, ఒక సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎట్ పర్టికులర్ వాల్యూ దగ్గర ఏదైతే ఉందో దిస్ ఇస్ వాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్. దెర్ ఇస్ అ సర్టెన్ డిస్టెన్స్ దగ్గర, ఈ సర్టెన్ డిస్టెన్స్ దగ్గర నేను ఏం చేస్తున్నాను అంటే, దెన్ యూ కెన్ సీ హియర్ ఎల్జిఎస్. హాయ్ సార్, జస్ట్ ఎ మినిట్, ఒక్క నిమిషం డియర్. చల్, now first year done as student and can also, yes, listen, you can help, it can be helpful. Okay, ఇది నా గ్రాఫ్. పర్టికులర్ దిస్ పాయింట్ దగ్గర ఇదైతే ఉందో ఇది నా ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని నేను ఏం చేస్తున్నానంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే బెటర్గా నేను ఏమనుకుంటున్నాను, లెట్ us suppose to ఎల్ అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాయింట్, దిస్ ఇస్ మై ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, దెర్ ఇస్ అ నైబర్హుడ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటంటే, దెన్ ఈ వాల్యూ దీని కొంచెం పక్కలో, వెరీ షార్ట్ వాల్యూ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో, అండ్ దీనికి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో డిస్టెన్స్లో ఏదైతే ఉందో దీనికి నైబర్హుడ్ అంట, పక్కన ఉన్న థింగ్స్ అనమాట. ఓకే, ఎస్. సో యూ కెన్ సీ హియర్, ఇప్పుడు ఈ వాల్యూ ఇటు అప్రోచ్ అవుతున్న కొద్దీ, సపోజ్ ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వాట్ ఈస్ మై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది నా ఎఫ్ ఆఫ్ ఎక్స్, అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది నా ఎఫ్ ఆఫ్ ఎక్స్.
వినండి జాగ్రత్తగా వినండి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్, ఇక్కడ చూడు ఈ వాల్యూ ఇటు పోతున్న కొద్దీ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ వాల్యూ కూడా ఇటు వెళ్తుంది. అండ్ సిమిలర్లీ ఈ వాల్యూ ఫ్రమ్ దట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్న కొద్దీ ఇది దీనికి అప్రోచ్ అవుతుంది. ఈ వాల్యూ ఇటు పోతున్న కొద్దీ ఈ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అప్రోచ్ అవుతున్న కొద్దీ ఈ పాయింట్కి అప్రోచ్ అవుతుంది. అండ్ ఈ వాల్యూ ఇక్కడ నుంచి అప్రోచ్ అవుతున్న కొద్దీ దీనికి ఇది అప్రోచ్ అవుతుంది. ఇఫ్ సపోజ్ యూ కెన్ సీ, జాగ్రత్తగా వినండి. ఇఫ్ సపోజ్ దిస్ విల్ బి ద నథింగ్ బట్, దీన్ని మనం x is equal to a అనుకుంటే దీనికి జస్ట్ బిసైడ్ ఉన్నదాన్ని x is equal to a మైనస్ అనుకుంటాం. అండ్ దిస్ విల్ బి నెక్స్ట్ ఉన్నదాన్ని x is equal to a ప్లస్ అనుకుంటాం. ఓకే, a ప్లస్ అనుకుంటాం. యాక్చువల్ లిమిట్ ఏం చెప్తుంది అంటే, దెన్ యూ కెన్ సీ హియర్ లిమిట్ x టెండ్స్ టు a ప్లస్ కి అప్రోచ్ అవుతున్న కొద్దీ f ఆఫ్ x ఏదైతే ఉందో దట్ ఈస్ రీచింగ్ టు దట్ వాట్, దేనికి వెళ్తుందంటే l కి రీచ్ అవుతుంది. దీని వాల్యూ బికమింగ్ యాజ్ l. ఎలా చదవాలి? whenever x is tends to that a plus నుంచి వెళ్తున్నప్పుడు that will be this function is becoming as l. ఓకే, సిమిలర్లీ లిమిట్ x tends to a మైనస్ ఉన్నప్పుడు f of x will be becoming as what, again l. సో దీన్ని మనం ఏమంటాము అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాము, అండ్ దీన్ని మనం ఏమంటాము రైట్ హ్యాండ్ లిమిట్ అంటాము. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఈ ఫంక్షన్స్ ఇటు నుంచి వెళ్తున్నప్పుడు దీస్ టూ బోత్ ఆర్ అప్రోచింగ్ టు దిస్ పాయింట్ అయి ఉండాలి. సో లిమిట్ రావాలి అంటే ద కండిషన్ విల్ బి ద వాట్, LHL విల్ బి ఈక్వల్ టు RHL అయి ఉండాలి. బస్ LHL విల్ బి ఈక్వల్ టు RHL. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఐ హోప్ క్రిస్పీగా అయిపోయింది మీకు. అండ్ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, నేను యూ కెన్ సీ హియర్ ఎట్ x is equal to a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f of a విల్ బి ఈక్వల్ టు వాట్, ఏమవుతుంది మనకి L అవుతుంది. సో ఒక పర్టికులర్ వాల్యూ, దిస్ ఇస్ ద అప్రోచింగ్ ఎట్ x is equal to a వాల్యూ. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి అప్రోచింగ్ దిస్ వాల్యూ, రైట్ హ్యాండ్ షుడ్ బి దిస్ అప్రోచింగ్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు రెండు ఏవైతే ఉన్నాయి ఈక్వల్ అవుతాయో అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ ద లిమిట్ కాన్సెప్ట్ అన్నమాట. డన్ అండర్స్టూడ్? ఎస్, ఐ గాట్ 990, ఎక్స్పెక్టెడ్ 996. పర్లేదు సార్, అన్ని తెచ్చుకుంటే VNRలో సీట్ వస్తుంది కదా అని చెప్పండి. Expected VNRలో సీట్, గుడ్ స్కోర్ 990. Then this point is clear to everyone. Can I move forward to the next point? ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామా? ఇప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా ఎగ్జిస్ట్ అవ్వదో చెక్ చేయడానికి లెట్ మీ టెల్ యూ ద వన్ ఎగ్జాంపుల్. ఆ వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూ కెన్ సీ హియర్ దెర్ ఇస్ అ ఫంక్షన్. ఓకే, this function limit x tends to 0 modulus of x divided by x. So answer for this will be the 1 and -1 and c వచ్చేసరికి 0 and d వచ్చేసరికి d do not exist. This is one example. Tell me what is the answer for this? వన్స్ అగైన్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారో విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్ మీకు కన్ఫర్మ్ అయిపోద్ది. శృతి, yes, tell me fast. What is the answer for this? ఇక్కడ మీరు ప్రాపర్ గా చూస్తే there is a modulus of x. Sir, how many questions will come from this chapter? 3, mostly 3. Okay, 3 to 4 అనుకోండి, యావరేజ్ గా 3 వేసుకోండి. 1 x get cancel will be equal to 1x అండి. yes, 1. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. చలో, ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, నీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మోడ్యులస్ x అనేది ఎలా ఉంటుంది, మోడ్యులస్ x అనే ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, అందుకే నీకు ఫంక్షన్స్ తెలియాలని చెప్పా. -x ఎప్పుడు x is less than 0 ఉన్నప్పుడు, అండ్ దిస్ వాల్యూ బికమింగ్ జస్ట్ +x ఎప్పుడు x is greater than or equal to 0 ఉన్నప్పుడు. దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్. ఇది పాయింట్ టు బి నోటెడ్ థింగ్. ఓకే, సో పాయింట్ టు బి నోటెడ్ లో ఇక్కడ ఈ థింగ్ తీసుకోవాలి. ఇప్పుడు x is equal to 0, సపోజ్ x is equal to x లిమిట్ x tends to 0 మైనస్, ఇది నా LHL అని మాట్లాడుకున్నాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని మాట్లాడుకున్నాం. 0 మైనస్ అంటే 0 కంటే నెగిటివ్. ఇప్పుడు ఇది ఇక్కడ 0 ఉంది అనుకోండి అమ్మా, దీనికంటే జస్ట్ 0 ప్లస్ అంటే పాజిటివ్ వాల్యూ, 0 మైనస్ అంటే ఈ వాల్యూ. జస్ట్ 0 మైనస్ అంటే 0 మైనస్ విల్ బి ద నెగిటివ్ ఆఫ్ దట్. నెగిటివ్ ఉన్నప్పుడు x ఎలా బిహేవ్ చేస్తుంది, -x అండ్ ఈ modulus of x divided by x. This get cancelled. What we have, -1. And next RHL calculate చేయాలి. RHL అంటే limit x tends to 0 plus limit x tends to 0 plus 0 plus దగ్గర గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, +x గా బిహేవ్ చేస్తుంది. +x divided by x. x get cancel, లిమిట్ వాల్యూ వచ్చేసరికి 1.
సో నేను క్లియర్గా చెప్పాను నీకు LHL విల్ బి ఈక్వల్ టు RHL అయినప్పుడు మాత్రమే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ -1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద +1. ఇఫ్ ఇట్ ఈస్ -1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద +1 లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు. సో ఆప్షన్ D ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే 1 చెప్పారో ఐ హోప్ యూ గాట్ ఇట్ ద క్లియర్. 1 చెప్పిన వాళ్ళకి అర్థమైందా? దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ PYQ రేట్. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే కాన్సెప్ట్ నీకు అర్థమైందా? ఎస్, క్లియర్, అండర్స్టూడ్? అండర్స్టూడ్ ఎవ్రీవన్ చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. అరే చార్ట్ సెక్షన్లో అన్నెసరీ చార్ట్లే కాకుండా పనికి వచ్చే చేద్దాం. ఎస్, చలో, దట్ ఈస్ దట్. అగైన్ సార్ ఇవాళ నా బర్త్డే సార్, క్లాస్ అని వింటున్నా. ఓకే, హ్యాపీ బర్త్డే. చలో, రైట్. ఇప్పుడు ఒక స్టాండర్డ్ కొన్ని బేసిక్స్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకున్నాం. దెన్ యూ కెన్ సీ హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు ఏ విల్ బి ద వాట్ a to the power of mx minus 1 divided by x. దీని ఏం రాసుకోవచ్చు, m ఏదైతే ఉందో దట్ విల్ బి నథింగ్ బట్ log a e. మీరు స్టాండర్డ్ ఈక్వేషన్ ఇలా కూడా చూస్తుంటారు దీన్ని. దిస్ ఇస్ విల్ బి ఈక్వల్ టు limit extends to 0 that is a to the power of x minus 1 divided by that is x. దీని ఏమవుతుంది అప్పుడు? దట్ ఈస్ సింప్లీ log a అవుతుంది. log a బేస్ వచ్చేసరికి దట్ విల్ బి ఈక్వల్ టు e. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లిమిట్, యూ నీడ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో ఇది ప్రాపర్టీస్ మీద ఉంటాయి. సో స్టాండర్డ్ ప్రాపర్టీస్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఫోకస్. ఇఫ్ యూ నో ద స్టాండర్డ్ లిమిట్స్ చాలా ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నెక్స్ట్ గురించి మనం మాట్లాడుకుంటే యూ కెన్ సీ హియర్ లిమిట్ e to the power of mx minus 1 divided by x. This will be simply nothing but m అయిపోద్ది. సో ఇది కూడా వన్ ఆఫ్ యువర్ PYQ వచ్చేసరికి ఎలా అడిగారు తెలుసా దీన్ని? దిస్ విల్ బి ఈక్వల్ టు లిమిట్ x tends to 0 that is e to the power of 5x minus 1 divided by x అడిగారు. దట్ విల్ బి ఈక్వల్ టు 5. ఓకే, ఇది కూడా మీ PYQ లో అడిగారు. అండ్ లిమిట్ a to the power of x tends to 0 a to the power of x minus b to the power of x divided by x. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ x tends to 0 ఉన్నప్పుడు a to the power of x minus 1 and a to the power of b to the power of minus 1. అండ్ అగైన్ దీన్ని డివైడ్ దీంతో డివైడ్ చేసామనుకో నీకు ఏమవుతుంది? ఫ్రమ్ ద ఫస్ట్ ప్రాపర్టీ log a అయిపోతుంది. అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి దట్ విల్ బి log b అయిపోతుంది. log a minus log b ఈజ్ నథింగ్ బట్ log a by b అవుతుంది. అండ్ నెక్స్ట్ a to the power of x minus 1 దీన్ని కూడా మళ్ళీ x తో డివైడ్ చేసి దీన్ని కూడా x తో డివైడ్ చేసామనుకో అగైన్ ద సేమ్ కహాని, ఇట్ విల్ బి సేమ్ స్టోరీ అవుతుంది. దీస్ ఆర్ ద బేసిక్ స్టాండర్డ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ స్టాండర్డ్, ట్రిగ్నోమెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ట్రిగ్నోమెట్రిక్ కంటే ముందు ఎక్స్పోనెన్షియల్ మాట్లాడుకుంటే 1 plus a into x and 1 by a to the power 1 by x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ప్రాపర్గా చెక్ చేసుకో, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. అండ్ ఇంకొక విధంగా కూడా అడగొచ్చు దీన్ని. దిస్ విల్ బి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 plus ax to the power of b by x. This is simply will be equal to e to the power of ab అవుతుంది. డన్. సిమిలర్లీ ఇక్కడ ఇంకొక సెకండ్ ఫార్మేట్ వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 by a plus a divided by x whole to the power of bx will be equal to a to the power of b. సో చూడండి జాగ్రత్తగా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు ద ఫార్మాట్ ఎలా అవుతుంది? a టు x మల్టిప్లై అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు a కు x డివైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ b బై x ఏదైతే ఉందో ఇక్కడ b ఇంటూ x అయిపోతుంది. ఈ టూ ఫార్మాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ln ఆఫ్ 1 by x ప్లస్ 1 by x డివైడెడ్ బై x. దీని వాల్యూ వచ్చేసరికి 1. అండ్ సిమిలర్లీ లిమిట్ x tends to 0 ln x divided by x to the power of m. ఇఫ్ m is greater than 0 ఉందనుకో దాని వాల్యూ వచ్చేసరికి 0. సిమిలర్లీ ట్రిగనోమెట్రీలో మనం ఏదైతే నేర్చుకున్నామో ట్రిగనోమెట్రీ, యూ కెన్ సీ ద ట్రిగనోమెట్రీలో sin x డివైడెడ్ బై x లిమిట్ x tends to 0 ఉందనుకో, అండ్ సిమిలర్లీ tan x by x లిమిట్ x tends to 0 ఉందనుకో దట్ విల్ బి ఈక్వల్ టు 1 అయిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఈ పవర్లో ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు తెలుసా? లిమిట్ x tends to 0 అండ్ sin 5x డివైడెడ్ బై x. sin 5x డివైడెడ్ బై x ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మనం ఏం చేస్తాం? స్టాండర్డ్ ఫార్మాట్లో ఫస్ట్లో ఎలా వచ్చిందో స్టాండర్డ్ ఫార్మాట్ దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ చూడు x డివైడెడ్ బై x ఉండాలి కదా. సో ఇక్కడ 5x ఉంది. సో ఐ విల్ మల్టిప్లై విత్ దిస్ 5 హియర్ డివైడెడ్ బై 5 మల్టిప్లై బై 5. సో లిమిట్ x tends to ఈ 5 ముందుకు వచ్చేస్తుంది, x tends to 0. మనకేముంది? sin 5x డివైడెడ్ బై 5x.
వచ్చేసింది స్టాండర్డ్ రిజల్ట్స్లో. అండ్ ఎక్స్ టెన్స్ టు 0 ఉన్నది కదా, సో ఐ కెన్ రైట్ ఇట్ డౌన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5x టెన్స్ టు 0, దట్ విల్ బి నథింగ్ బట్ sin 5x డివైడెడ్ బై 5x అయిపోతుంది. దిస్ వాల్ బి అగైన్ ఇప్పుడు చూడు స్టాండర్డ్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయిపోయింది. దట్ ఈస్ 5 into 1, దట్ ఈస్ ఈక్వల్ టు 5 is your ఆన్సర్. సిమిలర్లీ దీన్ని డైరెక్ట్గా ఇక్కడ జస్ట్ లుకింగ్ ఎట్ దట్ థింగ్ నువ్వు డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట. Understood? Similarly for the tan inverse of sin inverse of x by x and tan inverse of x by x will be equal to 1. Limit x tends to 0. And sin hyperbolic hx divided by hx and limit tan hyperbolic hx divided by x ఇది కూడా 0 1 అవుతుంది. అండ్ tan ఇన్వర్స్ కూడా సేమ్ థింగ్ అనమాట. అండ్ sin ax డివైడెడ్ బై tan bx విల్ బి ఈక్వల్ టు a బై b అయిపోయింది. ఇది కూడా డైరెక్ట్ గా ఒకసారి అడిగాడమ్మా మీ ప్రీవియస్ ఇయర్ లో, ఇది కూడా డైరెక్ట్ గా అడిగాడు. అండ్ నెక్స్ట్ వన్, లిమిట్ x టెన్స్ టు 0, 1 minus cos mx బై x స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ m స్క్వేర్ బై 2 అవుతుంది. m స్క్వేర్ బై 2 అవుతుంది. సార్ అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే సరిపోతుంది కదా? ఎస్ సరిపోతుంది, నేను చెప్తాను. షార్ట్ కట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇవి స్టాండర్డ్ రిజల్ట్స్నే మీరు షార్ట్ కట్ అంటారు. డన్. ఓకే, ఎస్ ఇవి నేను ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. మీకు నోట్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. చలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇప్పుడు ఈ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, దెర్ ఇస్ అ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, యూ కెన్ సీ. లిమిట్ x టెన్స్ టు 1 minus cos x divided by x square, 1 minus cos x divided by x square, 1 by 2, b is minus 1 by 2 and c is వచ్చేసరికి 2 and d వచ్చేసరికి minus 2. What is your answer? What is your answer for this? ఈ ప్రాబ్లమ్ని నేను మళ్ళీ ఎల్ హాస్పిటల్ యూసేజ్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు అనుకోండి, x విల్ బి ఈక్వల్ టు 0 పెట్టారనుకోండి, ఇక్కడ x టెన్స్ టు 0 ఉంది కదా, x ప్లేస్ లో 0 పెట్టారనుకోండి, cos 0 వచ్చేసరికి ఎంత 1, 1 minus 1 0, 0 by 0 ఫార్మెట్ లో ఉంది, 0 by 0 ఫార్మెట్ లో ఉంది. ఎస్ 0 by 0 ఫార్మెట్ లో ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫార్మేట్ వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పిన ట్రిక్ ప్రకారం యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్. ఎలా? యూ కెన్ సీ హియర్, ఎక్కడ మనం చెప్పిన థింగ్ అనమాట. లాస్ట్ లో చెప్పాను చూడు, దిస్ ఇస్ ద సేమ్ థింగ్. m ప్లేస్ లో అక్కడ ఏముంది, 1 ఉంది, 1 స్క్వేర్ డివైడెడ్ బై 2, ద ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ 1 by 2 అవుతుంది. అరే వేర్ ఇస్ దిస్, ద ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్లీ 1 by 2 అవుతుంది. డన్. ఓకే, ఎస్ 1 by 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ మెథడ్ నేను ఈ డైరెక్ట్లీ చెప్పడానికి రీజన్ ఏదైతే ఉందో నేను చెప్తాను. షార్ట్ కట్ యూస్ చేసుకుని, ఇది డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ అంటారు కదా మీరు, కానీ ఎలా వచ్చింది అనేది కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఇప్పుడు x టెన్స్ టు నేను ఏదైతే 0 సబ్స్టిట్యూట్ చేశానో, x టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 minus 1 డివైడెడ్ బై 0 అయిపోయింది, 0 స్క్వేర్, దట్ ఈస్ 0 by 0 ఫార్మెట్ లో ఉంది. దీనికి మనం ఎలా యూజ్ చేయాలి? 0 by 0 ఫార్మెట్ ఉన్నప్పుడు ఎల్ ఆపిటల్ రూల్ అంటాం. మీరు హాస్పిటల్ అనండి, వాట్ ఎవర్ యూ కాల్, దీన్ని ఎలా ఆపిటల్ రూల్ అని చెప్తాం. సో వాట్ యాక్చువల్లీ ద ఆపిటల్ రూల్ అంటే, 0 by 0 ఫార్మెట్ లో ఉంటే సపోజ్ ఎప్పుడైనా సరే లిమిట్ x టెన్స్ టు 0 f of x డివైడెడ్ బై g of x ఇలా వచ్చినప్పుడు 0 by 0 ఫార్మెట్ లో ఉందనుకో, ఓకే 0 by 0 ఫార్మెట్ లో ఉందనుకో, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ దట్ 0 by 0 ఫార్మెట్ లో ఉందనుకో, దీనికి నువ్వు ఏం చేయాలంటే f dash of x అండ్ డినామినేటర్ లో కూడా g dash of x, మళ్ళీ లిమిట్ x టెన్స్ టు 0 పెట్టు. ఏదైతే పెడుతున్నావు ఇక్కడ ఏదైతే లిమిట్ వాల్యూ వచ్చిందో మళ్ళీ అలా పెట్టు. మళ్ళీ 0 by 0 ఫార్మెట్ వచ్చిందా, ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయి. f double dash of x డివైడెడ్ బై g double dash of x. డన్. లిమిట్ x టెన్స్ టు 0, మళ్ళీ అగైన్ 0 by 0 వచ్చిందా, ఫైన్, మళ్ళీ అగైన్ కంటిన్యూ చేయి. లేదు అంటే స్టాప్ ఇట్ దేర్ ఓన్లీ. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రాబ్లంలో దీనికి చూడు, సో 0 by 0 కదా, దీనికి డిఫరెన్షియేషన్ చేయి. 1 డిఫరెన్షియేషన్ 0, cos x డిఫరెన్షియేషన్ మైనస్ ఆఫ్ మైనస్ sin x. డన్. అండ్ దిస్ విల్ బి ద 2x. ఇప్పుడు చూడు, లిమిట్ అగైన్ లిమిట్ x టెన్స్ టు 0 పెట్టాను. లిమిట్ x టెన్స్ టు 0 పెట్టినప్పుడు sin 0 0 ఇంటూ 2 by దట్ ఈస్ అగైన్ 0 by 0 ఫార్మెట్ వచ్చింది. 0 by 0 ఫార్మెట్ వచ్చిందా, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయి. దీన్ని డిఫరెన్షియేషన్, sin x డిఫరెన్షియేషన్ cos x డివైడెడ్ బై 2x డిఫరెన్షియేషన్ విచ్ ఇస్ 2, దట్ ఈస్ లిమిట్ x టెన్స్ టు 0. ఇప్పుడు x టెన్స్ టు 0 పెట్టామనుకో, cos 0 వచ్చేసరికి ఎంత, 1 డివైడెడ్ బై 2, అప్పుడు ఇదే ఆన్సర్ వచ్చింది అనమాట. గాట్ ఇట్? అండర్స్టూడ్? yes, clear? L hospital rule is clear to everyone?
ఎస్ చలో ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఈజీ కూడా, అంత కాంప్లికేటెడ్ థింగ్ ఏం కాదు. చాలా కొన్ని థింగ్స్ అయితే ఎల్ హాస్పిటల్ రూల్ డైరెక్ట్ యూస్ చేసుకొని మనం సింప్లిఫై చేయొచ్చు. కొన్ని వచ్చేసరికి స్టాండర్డ్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ద రీజన్ ఏంటి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. స్టాండర్డ్ రిజల్ట్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అండ్ స్టాండర్డ్ రిజల్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలన్న థింగ్ చూడండి, యూ విల్ గెట్ ఇట్ అనమాట. ఈ క్వశ్చన్స్ మీకు అర్థమైపోతుంది, క్వశ్చన్స్ ఎలా వస్తాయన్న కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది. సో దిస్ విల్ బి ద క్వశ్చన్ ఇస్ ఎస్ చలో సూపర్ ఓకే డన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 2 into x to the power of 2 into x to the power of కాకుండా 2 to the power of ఇంకా కొంచెం ప్రాపర్టీస్ x into 2 to the power of x into 2 to the power of x minus x divided by 1 minus cos x, 1 minus cos x. ఇది కూడా వన్ ఆఫ్ యువర్ PYQ, డైరెక్ట్ టైప్ ఆఫ్ PYQ కాకుండా ఇండైరెక్ట్గా ఇలా ఇచ్చాడు. ఓకే ఫస్ట్ ఒక ఆప్షన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు 1/2, ఒక ఆప్షన్ వచ్చేసరికి 1/2, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 log 2, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి దట్ ఈస్ log 2 అని సింపుల్గా ఏదో ఇచ్చాడు. అండ్ ఫోర్త్ ఆప్షన్ యూ కెన్ గో ఫర్ దట్, ఏం చేద్దాం ఇంకో ఆప్షన్ 1/2 log 2. దిస్ ఇస్ ఇలా ఇచ్చాడు. చెప్పండి హౌ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ థింగ్. ఇక్కడ 2 ప్రాపర్టీస్ మీకు యూస్ఫుల్ అవుతుంది సార్, కొంచెం స్లోగా చెప్పండి స్వప్న. ఓకే అమ్మ. బి 2 log 2, ఎస్. ఇఫ్ యూ డూ ఓన్లీ PYQs కెన్ ఐ గెట్ బిలో 10 క్యాన్. ఆ PYQs నువ్వు ఎలా చేస్తున్నావో దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఓకే సో PYQs చేసే విధానం ఉంటుంది. సో ఇట్ షుడ్ బి దట్ లైక్ ప్రాపర్గా చేయాలి. నువ్వు PYQ జస్ట్ బై హార్ట్ చేయడం, లేకపోతే జస్ట్ రాకుంటే సొల్యూషన్ వెళ్ళకుండా చేస్తే దాన్ని బట్టి కాదు. అండ్ నువ్వు విత్ టైప్ ఆఫ్ PYQ చేస్తున్నావు దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎనీ ఇయర్స్ ఆఫ్ PYQ చేస్తున్నావు దాన్ని బట్టి కూడా ఉంటుంది. 2 log 2 రోహిత్, యూ గైస్ ఆర్ గెటింగ్ సార్ ఆప్షన్ ఏ నవీన్. రైట్ చలో. ఇప్పుడు నాకు ఇక్కడ స్టాండర్డ్ ఫార్మేట్లో కనిపించడానికి యూ కెన్ సీ హియర్, నేను ఫస్ట్ థింగ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఎక్స్ని కామన్ తీసుకుంటా. ఎక్స్ని కామన్ తీసుకుంటే నాకేమొస్తుంది 2x - 1 డివైడెడ్ బై 1 minus cos x. ఇక్కడ వరకు ఎవరికి డౌట్ ఏం లేదు కదా, ఇక్కడ వరకు ఎవరికి ఏం డౌట్ లేదు కదా. ఓకే ఇప్పుడు నేను న్యూమరేటర్ ఏదైతే ఉంది చూసావా, న్యూమరేటర్ కాడ నేను ఎక్స్ని డివైడ్ చేస్తున్నాను, మల్టిప్లై చేస్తున్నాను సార్. ఎందుకు చేస్తున్నారు సార్ మీరు, ఎందుకు చేస్తున్నారు? ఇంట్రెస్టింగ్లీ నీకు అక్కడ కనిపిస్తుంది, నువ్వు ప్రాపర్గా చూసుంటే. ఓకే ఎక్స్ని నేను మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేసినా, నాకు మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేశాక లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 నాకు ఎలా కన్వర్ట్ అయిపోతుంది చెప్పండి. x² 2 to the power of x minus 1 డివైడెడ్ బై x, అండ్ దిస్ హోల్ డివైడెడ్ బై 1 minus cos x వచ్చింది. 1 minus cos x వచ్చింది. ఓకే ఈ 1 minus cos x ని మనకు జనరల్గా cos 2θ ఫార్ములా వచ్చేసరికి 1 minus 2 sin square θ is one of the formula. అంతేనా, 1 minus sin square θ is one of the formula. ఓకే బట్ ఇన్ కేస్ ఇక్కడ cos θ విల్ బి ఈక్వల్ టు ఉంటే దట్ ఈస్ 1 minus 2 sin square θ/2, ఇది ఒక ఫార్ములా. ఇక్కడ నుంచి 2 sin square θ/2 కెన్ బి రిటన్ యాజ్ 1 minus cos θ. ఇక్కడ నువ్వు చూసావనుకో ద సేమ్ థింగ్ ఉంది, cos x ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా, దిస్ విల్ బి నథింగ్ బట్ 1 minus 2 సారీ దిస్ విల్ బి దట్ 1 minus cos x ప్లేస్లో మొత్తాన్ని 1 minus cos x ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు, 2 sin square, ఇక్కడ x కాబట్టి x² డివైడెడ్ బై 2. ఓకే ఎస్. ఇక్కడ నువ్వు ప్రాపర్గా చెక్ చేసావనుకో సార్, ఇంకా ప్రాపర్గా చెక్ చేసావనుకో, దిస్ ఈస్ ద వన్ ఫార్ములా. లిమిట్కి దీనికి డైరెక్ట్ అప్లై చేసావా నీకు వచ్చేస్తుంది. లిమిట్ ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a to the power of x minus 1 డివైడెడ్ బై x. దిస్ విల్ బి ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పా ఇందాక, log a అవుతుంది విత్ బేస్ e, అవుతుంది అని చెప్పా. అండ్ సిమిలర్లీ ఇంకొక లిమిట్ కూడా నీకు కనిపిస్తుంది. ఇంకొక లిమిట్ ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x డివైడెడ్ బై cos x, sin x డివైడెడ్ బై x విల్ బి ఈక్వల్ టు ఎంత 1. ఈ వాల్యూ కూడా యూస్ చేసుకో, ఈ వాల్యూను కన్వర్ట్ చేయగలగాలి. సరే ఎలా కన్వర్ట్ చేస్తాము, ఇక్కడ చూడు x² ఉంది కదా, x² ఉంది, ఫైన్ నో ప్రాబ్లం. దీన్ని నేను ఏం చేస్తాను, x/2తో అండ్ x/2తో ఏదైతే ఉందో
స్క్వేరింగ్ మల్టిప్లికేషన్ చేస్తాను ఇక్కడ, దీన్ని మళ్ళీ అగైన్ సేమ్ కహాని. డన్. ఎస్. ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో, సో దిస్ లిమిట్ వాల్యూ వచ్చేసరికి ఎంత 1 అండ్ దిస్ లిమిట్ వాల్యూ వచ్చేసరికి ఎంత log 2, దిస్ లిమిట్ వాల్యూ వచ్చేసరికి log 2 అండ్ దిస్ లిమిట్ వాల్యూ వచ్చేసరికి 1. అండ్ ఇక్కడ మనకు ఫైనల్గా మిగిలింది ఏంటి, పైన ఎక్స్ స్క్వేర్, కింద వచ్చేసరికి 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అండ్ log 2. ఈ 2 గెట్ క్యాన్సిల్, ఇది పైకి వెళ్ళింది, ఈ 2 పైకి వెళ్ళిపోయింది. సో మనకి మిగిలింది ఏంటి 2 log 2. ఈ విధంగా నువ్వు మ్యానిపులేషన్ చేయాలి. ఎస్, ఈ విధంగా మ్యానిపులేషన్ చేయాలి. ఇచ్చిన స్టాండర్డ్ ఈక్వేషన్స్ నువ్వు ఇలా కన్వర్ట్ చేయగలగాలి. డన్. అండర్స్టూడ్. స్పెషల్లీ లాగరిథమ్స్ దీంట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ క్వశ్చన్ యాజ్ వన్ ఎగ్జాంపుల్. క్లియర్ ఎవ్రీవన్? 2 log 2 is your answer. Everyone understood? Yes. चलो next question. Yes. Clear. चलो. అరే ఎవరైతే వింటున్నారో చాట్ సెక్షన్లో ఫోకస్ అవ్వకుండా డిస్ట్రాక్షన్స్ని కంట్రోల్లో పెట్టుకొని మీరు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. అంటే అన్లెస్ నేను ఆన్సర్ అడిగినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ చాట్ సెక్షన్లో ఏం నడుస్తుంది ఏంటని చెప్తే మీరు ఫోకస్ చేయలేరు. ఓకే, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎ టెస్ట్ ఎవరైతే సిన్సియర్గా చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి సేస్ దట్, ఎలా ఇద్దాం, ఇంకొకటి లాగరిథం మీద ఇంకో క్వశ్చన్ చేద్దాం. యూ విల్ గెట్ ఇట్ బెటర్ అండర్స్టాండింగ్. సో దట్ ఈస్ log limit x tends to 0, that is nothing but log 1 by x కాదు 1 plus x divided by 3 to the power of x minus 1. 3 to the power of x minus 1. The answer is what? A వచ్చేసరికి log 3 base e. ఆప్షన్ B ఏమిద్దాం 0. ఆప్షన్ C log e base 3, log e base 3. ఓకే, ఇది ఒక ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి, లెట్ us suppose to take 1. చలో దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయండి. భయపడొద్దు చూసి, బట్ ఇక్కడ మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ది రీజన్ నేను ఇది చెప్తున్నాను. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ నవీన్. ఆప్షన్ సి దినేష్. ఆప్షన్ ఏ మహేష్. ఆప్షన్ సి లక్కీ. సార్ ఆప్షన్ ఏ. సార్ రేపు కూడా లైవ్ క్లాస్ ఉందా చెప్పండి, తీసుకోమంటే తీసుకుందాం. చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా ఈఏపీ సెట్లో? నన్ను అడిగితే మీరు రాంగ్ పర్సన్ని రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. లైఫ్లో ఏ చీట్ కోడ్స్ ఉండవమ్మా. మిమ్మల్ని మిస్లీడింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్పండి అండ్ నాకు చూపించండి. సార్ నేను చీట్ కోడ్స్ చూసే నేను ర్యాంక్ వచ్చింది, నాకు 10 KBలో ర్యాంక్ వచ్చింది, 5 KBలో ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూపించండి. నేను కూడా నేర్చుకుంటాను అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి, నేర్చుకొని మీకు చెప్తాను. సి ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇక్కడ చెప్పిన 2 ప్రాపర్టీస్ మీకు యూజ్ అవుతుంది చూడు. what is the first property? If I divided by x with this numerator and denominator, numerator ni denominator తో డివైడ్ చేశాను అనుకో, what we are getting, limit x tends to 0 log of 1 plus x divided by x, thus whole divided by what? 3 to the power of x minus 1 divided by x. ఇది నీకు క్లియర్ గా ఆన్సర్ కనిపిస్తుంది. this value will be equal to what? 1. సార్ ఎలా సార్ 1? ఇది ప్రాపర్టీ, డైరెక్ట్లీ ప్రాపర్టీ సార్. లిమిట్ x tends to 0 log of 1 plus x divided by x. లేదు అంటే x ప్లస్ లో ఇక్కడ 0 పెట్టు బై ఎల్ హాస్పిటల్ రూల్. ఇన్ కేస్ నీకు గుర్తు రాలేదు, దీని వాల్యూ 1 అని గుర్తు రాలేదు, x is equal 0 పెట్టు. x is equal 0 పెట్టినప్పుడు ఏమవుతుంది? log 1 divided by 0, దట్ ఈస్ 0/0 ఫార్మేట్ వచ్చింది. 0/0 ఫార్మేట్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా, ఎల్ హాస్పిటల్ రూల్ యూస్ చేయమని చెప్పిన. ఎల్ హాస్పిటల్ రూల్ యూస్ చేయమని. log of 1 by x, దట్ ఈస్ నథింగ్ బట్ 1 by log x డిఫరెన్షియేషన్ ఎంత? 1 plus x. అండ్ దీని డిఫరెన్షియేషన్ వచ్చేసరికి 1 డివైడెడ్ బై x డిఫరెన్షియేషన్ ఎంత? 1. సో దట్ విల్ బి నథింగ్ బట్ 1 by 1 plus x మిగిలింది. 1 by 1 plus x కదా, x tends to 0 పెట్టి, ఇప్పుడు x tends to 0 పెట్టి చెక్ చేసామనుకో, 1 by 1, దట్ ఈస్ 1 అయిపోయింది ఆన్సర్. ఇన్ కేస్ మీకు ఆ ప్రాపర్టీ డైరెక్ట్ గుర్తు రాలేదా, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్. ఓకే, డన్.
అగైన్ ఇప్పుడు కింద చూస్తే ఇది దీని వాల్యూ వచ్చేసరికి దిస్ ఇస్ ఏ ఫార్మేట్ లో ఉంది, లిమిట్ x టెన్స్ టు 0 a to the power of x minus 1 divided by x ఫార్మేట్ కదా, దిస్ విల్ బి ఈక్వల్ టు log a base e, log a base e. సో ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఏంటి, పైన లిమిట్ వచ్చేసరికి 1 అయిపోయింది, కింద లిమిట్ వచ్చేసరికి log a ప్లస్ ఇక్కడ ఏముంది 3 ఉంది, దట్ ఈస్ e ఉంది. సో చెక్ ద ఫస్ట్ ఆప్షన్ రే, టెంప్ట్ అవ్వద్దు, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఈ క్వశ్చన్ తీసుకోవడానికి రీజన్ ఇదే, టెంప్ట్ అవ్వద్దు, 1 by log 3e. సో దిస్ ఇస్ నాట్ అ కరెక్ట్ ఆన్సర్, రెసిప్రోకల్ ఆఫ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఇప్పుడు చూడు, ఇది 0 కూడా ఎలిమినేట్ అయిపోయింది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది, దిస్ ఇస్ లుక్స్ లైక్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం బేసిస్ ఇంటర్చేంజ్ అవ్వాలంటే ఇదేమవుతుంది, ఇది పైకి వచ్చింది అనుకో, log this will be become as e and base 3 ఇంటర్చేంజ్ అయిపోతుంది, రెసిప్రోకల్ ఏదైతే ఉందో. అప్పుడు ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ సికి డిఫరెన్స్ అర్థమైందా, ఆప్షన్ ఏ కి సికి డిఫరెన్స్ అర్థమైందా? నౌ yes, got it? Understood? Understood? Can I move forward to the next question? Yes, clear? సో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ప్రాపర్టీ నేను విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నానంటే, మ్యాథ్స్ని ఎప్పుడైనా సరే స్పెషల్లీ కమ్స్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫార్ములాని బై హార్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఆ ఫార్ములాకి సంబంధించిన మోర్ అండ్ ప్రాబ్లమ్ చేయండి, ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ ట్రిక్, దట్ ఈస్ ఓన్లీ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద మ్యాథ్స్. ఓకే, ఎస్. లిమిట్ ఎక్స్టెన్స్ ఇంకొక ప్రాబ్లం చేసుకుందాం, దట్ ఈస్ నథింగ్ బట్ x by sin of 2 by x. This is the thing. And options వచ్చేసరికి let us suppose to take which option, options ఏమవుతాయి, 2 వేసుకుందాం, 1 by 2 వేసుకుందాం, c వచ్చేసరికి 0 వేసుకుందాం, అండ్ d వచ్చేసరికి -1 by 2 వేసుకుందాం. చలో ఆన్సర్ ఫర్ దిస్. దీని ద్వారా కూడా నేను ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను, అందుకే దట్ ఈస్ ద రీజన్ నేను క్వశ్చన్ తీసుకున్నానంటే నథింగ్ రే, అందులో దేర్ విల్ బి సమ్ రీజన్. ఆప్షన్ ఏ, డిఈ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? డిఈ అయిపోయింది కదా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేను స్టార్ట్ చేశానమ్మా, అయిపోయింది, తీసుకున్నాను ఒక క్లాస్ కూడా. ఇప్పుడు చూసారనుకోండి, దిస్ విల్ బి లుక్స్ లైక్ అబౌట్ స్టాండర్డ్ ఫార్మేట్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టాండర్డ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసామనుకోండి, దిస్ విల్ బి స్టాండర్డ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలంటే నేను 2/x మల్టిప్లికేషన్ చేస్తాను, 2/x డివైడ్ చేస్తాను. ఎనీ డౌట్ ఇన్ దిస్? నో కదా. అప్పుడు ఈఎక్స్ గేట్ క్యాన్సిల్ అయిపోయింది. సార్ లిమిట్ ఎలా కన్వర్ట్ అయిపోయింది సార్? లిమిట్ ఈస్ x tends to 0 sin of that is 2/x divided by that is 2/x. 2/x divided by 2/x. And this 2 will be coming here. ఇప్పుడు ఇది చూడండి, కొంచెం మీరు కన్ఫ్యూజింగ్గా ఉంది. sin x/x ఉంటే దట్ విల్ బి ఈక్వల్ టు ఆన్సర్ 1 అని చెప్పాను, బట్ ఇక్కడ 2/x ఉంది. వాట్ వీ హ్యావ్ 2/x ఉంది. సో 2/x ఉంది కాబట్టి మనకు డైరెక్ట్గా మీరు బై మిస్టేక్లో 2 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 అని ఆన్సర్ వేసి ఉంటారు. ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ వచ్చి ఉంటుంది. బట్ ఇంటెన్షనల్లీ మనకు చేసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దిస్ షుడ్ బి ద వాట్ x ఉండాలి దీని ప్లేస్లో, దిస్ షుడ్ బి ద వాట్ x ఉండాలి దీని ప్లేస్లో, అంతేనా? సో దానికోసం నేను మార్చడానికి నేనేం చేస్తున్నాను అంటే, యూ కెన్ సీ హియర్, నేను ఇప్పుడు ఈ ఫార్మెట్లో ఎస్ కరెక్టే, ఇప్పుడు మీ ఆన్సర్ 2 ఈస్ ద కరెక్ట్ ఓన్లీ, బట్ ద థింగ్ ఇస్ దట్ యూ కెన్ చెక్ ఇట్ ప్రాపర్లీ. సో నేను ఏం చేస్తాను అంటే 2/xని నేను లెట్ అస్ సపోజ్ టు t అనుకుంటా. ఎనీ డౌట్ ఇన్ దట్? కన్వర్ట్ అయిపోతుంది, స్టాండర్డ్ ఫార్మెట్లో కన్వర్ట్ అయిపోతుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను చెప్తున్నాను. స్టాండర్డ్ ఫార్మెట్లో కన్వర్ట్ ఎలా అయిపోతుంది అంటే, ఇక్కడ x/2/xని t అనుకుంటాను, x tends to 0 ఉన్నప్పుడు ఇక్కడ x tends to 0 ఉందనుకోండి, t ఏమవుతుంది? దట్ ఈస్ t ఈస్ నథింగ్ బట్ 2/0. 2/0 అంటే విచ్ ఇస్ tends to infinity అవుతుంది, tends to infinity అవుతుంది. ఓకే, tends to infinity. ఇంకా యాక్చువల్లీ ఇది డైరెక్ట్ వచ్చేసిందిలే, ఇంకా బెటర్గా చెప్పాలి అంటే దిస్ విల్ బి ద ఇన్ఫైనైట్ ఉండాలి యాక్చువల్లీ. అప్పుడు ఇది ఇన్ఫైనైట్ అయి ఉండాలి, అప్పుడు నీకు ట్రిక్ డైరెక్ట్ అప్లికబుల్ కాదు. యూ కెన్ సీ నేను చెప్పిన పాయింట్ ఏం చెప్పాను, లిమిట్ x tends to 0 ఉన్నప్పుడు దిస్ ఇస్ ద ఫార్మేట్ యూ కెన్ గో విత్. ఇప్పుడు చూడు, ఆ ఫార్మేట్లో లేదు, ఇది ఆ ఫార్మేట్లో లేదు కాబట్టి దెన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్, దిస్ ఇస్ ఇన్ఫినిటీ అనుకుంటే ఇది ఏమవుతుంది, ఇన్ఫినిటీ విల్ బి 2/infinity ఇస్ నథింగ్ బట్ 0 అయిపోతుంది. సో t tends to will be the 0, అప్పుడు మనకు మిగిలింది ఏంటి, లిమిట్
t tends to 0, that is sin t divided by t అయిపోతుంది. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫార్మాట్ లోకి ఉంది. సో దట్ విల్ బి ఈక్వల్ టు 2 into 1. ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్ ఏ, బట్ ద థింగ్ ఇస్ దట్ ఆలోచించండి, ప్రాపర్టీని టెంప్ట్ అయ్యి ఆన్సర్ వేయొద్దు. ఎస్, ఓకే, డన్, చలో, రైట్. Where I added one more part. Got it? దీని మీద క్లియరా? ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఐ హోప్ అన్ని చేసేస్తారనేసి అనుకుంటున్నాను. చేసేస్తారా? ఎస్ ఆర్ నో, టెల్ మీ. ప్రాపర్టీస్ ఎలా ఇవ్వాలి, డైరెక్ట్ గా ఇస్తాడా, ఇండైరెక్ట్ గా ఇస్తాడా, ఎలా కన్వర్ట్ చేస్తామన్న పాయింట్ నీకు అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? డన్, ఎస్, చలో. ఇప్పుడు ఎస్, ఇంకో క్వశ్చన్ చూడండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ క్వశ్చన్స్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 అండ్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఆర్ ఎక్స్ మైనస్ 2, వాట్ ఎవర్, ఎక్స్ మైనస్ 2 తీసుకో, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేనేం చెప్పాను, ఎక్స్ స్క్వేర్ బై 2 చేసామనుకో, దిస్ విల్ బి నథింగ్ బట్ ఎక్స్ 2 పెట్టామనుకో 2 స్క్వేర్ డివైడెడ్ బై 4, దట్ ఈస్ నథింగ్ బట్ 2 minus 2, which is equal to 0/0 ఫార్మాట్ అంటాం. 0/0 ఫార్మాట్ ని అన్డిటర్మినెంట్ ఫామ్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫామ్. సో 0/0 ఫార్మాట్ ని దీన్ని ఏ ఫార్మాట్ అంటాం? ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. అన్డిఫైన్ కాదమ్మా, ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, మనకు సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఏంటి? ఫ్యాక్టరైజేషన్ చేయడం. ఫ్యాక్టరైజేషన్ చేయడం. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన స్టాండర్డ్ రిజల్ట్స్ ఏవైతే మనం చేసామో ఆ స్టాండర్డ్ రిజల్ట్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయడం. అండ్ థర్డ్ మెథడ్ ఏదంటే, దట్ విల్ బి నథింగ్ బట్ ఎల్ హాస్పిటల్ రూల్. ఏదైతే మీరు అన్నారో దట్ విల్ బి ద ఎల్ హాస్పిటల్ రూల్. అండ్ ఫోర్త్ మెథడ్ ఏదైతే ఉందో, దట్ విల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ వచ్చినప్పుడు మేజర్లీ అయితే ఈ 3 మెథడ్స్ యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తాం. అండ్ ఇక్కడ నేను చెప్పబోయే ఒక స్టెప్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చూడండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మెథడ్ చూడండి, అండ్ ఇంకొకటి రేషనలైజేషన్ కూడా చేస్తాము. రేషనలైజేషన్ చూసుకొని కూడా మెథడ్ చేస్తాం. ఓకే, ఎస్, ఇది. సో ఇక్కడ నువ్వు ప్రాపర్గా చూసావనుకో, దట్ విల్ బి నథింగ్ బట్ ఇదే డిఫరెంట్ ఫార్మ్స్. ఇందాక నేను చెప్పిన క్వశ్చన్ ఇదైతే ఉందో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అని చెప్పి సాల్వ్ చేయొచ్చు. a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2, దట్ ఈస్ x + 2 మల్టిప్లై విత్ x - 2 డివైడెడ్ బై x - 2. సో ఇక్కడ చూసామనుకో, ఇది గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ ఇప్పుడు 2 హ్యాపీగా పెట్టుకుంటాం. ద వాల్యూ వచ్చేసరికి 4. అండ్ నేను క్యాన్సిల్ చేసిన ఏదైతే ఉందో దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, డన్, అండర్స్టూడ్ ఎవ్రీవన్? ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండర్స్టూడ్ కదా హౌ ద ఫ్యాక్టరైజేషన్ ఎలా వర్క్ అవుతుంది. అండ్ సార్ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకొని చేయండి సార్, చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 2x అయిపోతుంది, డివైడెడ్ బై 1 అయిపోతుంది. అగైన్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు పెట్టామనుకో, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 పెట్టామనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ 2 into 2, దట్ ఈస్ ఈక్వల్ టు 4. అప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకుంది. దట్ ఈస్ ఎల్ హాస్పిటల్ రూల్ యాక్చువల్లీ దాని పర్పస్. ఎస్, ఎల్హెచ్ రూల్ అర్థం కాలేదంటే అరే ఏం లేదు ఎల్హెచ్ రూలు. ఇందులో ఫస్ట్ ఒక LH rule, very very important thing. సపోజ్ ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసరికి ఇలా ఉందనుకో, అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు 8 ఉందనుకో. డన్. ఇలా ఉందనుకో, క్వశ్చన్ చూడు. ఎల్ హాస్పిటల్ రూల్ అర్థం కాలే అన్న వాళ్ళు క్వశ్చన్ చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ సీ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఎల్ హాస్పిటల్ రూల్ అర్థం కాలేదు అన్న వాళ్ళు. x³ - 8 డివైడెడ్ బై x² - 4. ఇది నా లిమిట్. సపోజ్ నేను x టెండ్స్ టు 0, x టెండ్స్ టు 2 పెట్టాను అనుకో, 2³ విల్ బి ఈక్వల్ టు వాట్? 8 -8, దట్ ఈస్ 2² - 4. దట్ ఈస్ నథింగ్ బట్ 8 - 8 డివైడెడ్ బై 4 - 4. దట్ ఈస్ నథింగ్ బట్ 0 డివైడెడ్ బై 0 ఫార్మేట్ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఫార్మేట్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసుకొని సింప్లిఫై చేయి, లేదా అంటే ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకుని ఎలా సింప్లిఫై చేస్తాము అంటే, ఇది ఏ ఫార్మేట్లో ఉంది? లిమిట్ x టెండ్స్ టు a,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫార్మేషన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఇది ఎప్పుడైతే 0/0 ఫార్మేషన్ వచ్చిందో ఫ్రమ్ దిస్, ఎప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ పెట్టినప్పుడు 0/0 ఫార్మేట్ వచ్చిందో, నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, దట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం. అంటే న్యూమరేటర్ని డిఫరెన్షియేషన్, డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయి. అగైన్ ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏదైతే తీసుకున్నావు అప్పుడు మళ్ళీ పెడతాం. ఇఫ్ ఇన్ కేస్ పెట్టాక దట్ ఈస్ అగైన్ 0/0 ఫార్మేట్ వస్తుందా లేదా చెక్ చేయి. 0/0 ఫార్మేట్ వస్తుందా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయి. 0/0 ఫార్మేట్ రావట్లేదా, ఏదైతే నువ్వు పెట్టినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏదైతే వాల్యూ పెడుతున్నా ఫైనైట్ వాల్యూ వస్తుందో అది నీ ఆన్సర్. సో మళ్ళీ 0/0 ఫార్మేట్ వచ్చింది అనుకో, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ దెన్ అగైన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఓకే, ఇక్కడ మళ్ళీ అగైన్ 0/0 వస్తుందా లేదా చెక్ చేయి. ఇప్పుడు ఈ కేసులో చూడు, ఈ క్వశ్చన్లో చూడు ఎలా వస్తుందో. సో దిస్ కేసులో చూసావనుకో దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ దట్ ఈస్ 3x square and differentiation of a constant is 8 and differentiation of x square that is 2x. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయి. x tends to 2 పెట్టారనుకో 3 into that is 2 square divided by 2 into 2 దట్ ఈస్ ఏమవుతుంది మనకి, ఇక్కడ 0/0 ఫార్మేట్ రావట్లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏమొచ్చింది 3 into 4 దట్ ఈస్ 12 డివైడెడ్ బై 4 దట్ ఈస్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. బస్ ఇన్ కేస్ ఇప్పుడు ఇది 0 పెట్టినప్పుడు 0/0 వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. గాట్ ఇట్. మళ్ళీ అగైన్ 0/0 ఫార్మేట్ వచ్చిందా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే నీకు ఫైనైట్ ఆన్సర్ వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు అర్థమైందా ఎల్హెచ్ రూల్? ఇందాక ఎవరు అర్థం కాలేదన్నారో వాళ్ళకి. ఎస్ ఇది 3 మోహిత్ కరెక్ట్. గాట్ ఇట్ రైట్. ఇప్పుడు మనకు ఇది ఫార్మేట్. సార్ మరి 0/0 ఫార్మేటే వస్తుందా, ఒక్కొక్కసారి ఇన్ఫైనైట్ ఫార్మేట్ కూడా వస్తుంది. హౌ మెనీ డిఫరెంట్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఉన్నాయి మనకి, వాటిని ఎలా సింప్లిఫై చేయాలి, ఏ విధంగా సింప్లిఫై చేయాలనేది నేను విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక థింగ్ యూస్ చేసుకొని చేస్తాను. ఇప్పుడు చూడండి మనకు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇండెఫినెట్ ఫార్మ్స్ ఉన్నాయి అవి తెలుసుకుందాం. ఫస్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇండెఫినెట్ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇండెఫినెట్ ఫార్మ్స్? సో దట్ విల్ బి నథింగ్ బట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇండెఫినెట్ ఫార్మ్స్. ఓకే ఎస్, ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి. ఫస్ట్ 0/0 ఇన్ఫినిటీ. నువ్వు ఎక్స్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేశాక ఎక్స్ వాల్యూ ఆ వాల్యూ పెట్టాక దట్ ఈస్ 0/0 ఫార్మేట్ ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మేట్ వచ్చిందా యూ విల్ గో విత్ దట్ ఎల్ హాస్పిటల్ రూల్. ఆర్ లేదు 0 into ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఇది కూడా ఇండిటర్మినేట్ ఫార్మే, అప్పుడు రేషనలైజేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 అండ్ 0 to the power of 0 ఉన్నప్పుడు లాగరిథం టేక్ తీసుకుంటాం. అండ్ 1 to the power of infinity will be equal to ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్లో రాసుకుంటాం దాన్ని. అండ్ ఇన్ఫినిటీ బై 0 ఉన్నప్పుడు మ్యానిపులేషన్ చేస్తాం. ఇందులో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది అండ్ ఇది. ఓకే, దిస్ 3 cases are very very important. That will be nothing but 1 and you can 3 and 4. 1 and 3 and 4. ఓకే, ఇది మనకు లిమిట్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్లో ఏదైతే యూజ్ చేసామో అది యూజ్ అవుతుంది. నేను దీన్ని వేరేగా కూడా మనం రాసి చూపించాం, గుర్తుందా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఉన్నప్పుడు దట్ ఈస్ 1 plus ax whole to the power of b by x will be equal to what? Limit a to the power of eb. And limit x tends to infinity ఉన్నప్పుడు 1 by a by x to the power of bx, this also equals to ab. ఇవి రెండు మనకి యూస్ అవుతాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ దిస్. మనం దీనికి సంబంధించిన క్వశ్చన్స్ నేను శాంపిల్ చేపించేసాను మీకు. లెట్ us మూవ్ ఆన్ టు ద ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథం ఫార్మాట్. Understood? Getting? అరే ఎల్ హాస్పిటల్ మీద ఇంకెవరికైనా డౌట్ ఉందా? డన్, అండర్స్టూడ్. నేను చెప్పాలంటే నాకు ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్. చలో ఇక్కడ చూడండి, 1 to the power of infinity ఉందనుకో, 1 to the power of infinity ఫార్మేట్లో ఉన్నాయనుకో, దట్ ఈస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది ఏమవుతుంది? దట్ విల్ బి ఈక్వల్ టు ఇలా ఉందనుకుంటారా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ పెట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈ ఫార్మేట్లో ఉందనుకో. ఇప్పుడు ఎఫ్ ఏ పెట్టినప్పుడు ఇదేమవుతుంది? 1 అవుతుంది. అండ్ ఇక్కడ ఏ పెట్టినప్పుడు ఇదేమవుతుంది? ఇన్ఫైనైట్ అవుతుంది. సో దట్ మీన్స్ లిమిట్ 1 to the power of ఏదైతే ఉందో 1 to the power of infinity ఫార్మేట్లో వచ్చింది. దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాము? ఇలా e to the power of లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ మల్టిప్లై విత్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1గా చేస్తాం.
డన్. ఇది చూడండి. నెక్స్ట్ ఇన్ కేస్ 0 to the power of 0, infinity to the power of 0 and infinity to the power of infinity ఫార్మ్ ఇట్లా ఉన్నప్పుడు ఇలా రాస్తాం. దట్ ఈస్ ఈ ఇలా ఉన్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x into ln of f of x బస్ అంతే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రే. ఒక ఎగ్జాంపుల్ చెప్దామా? ఒక ఎగ్జాంపుల్ చెప్దామా? ఎస్. చలో yes okay example. So that example is nothing but limit extends to infinity. Limit extends to infinity, that will be nothing but x divided by 2 plus x whole to the power of 2x whole to the power of 2x ఇలా ఉంది. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ యూ విల్ గెట్ e to the power of -4 ఒక ఆప్షన్, e to the power of -2 ఇంకొక ఆప్షన్, అండ్ e to the power of 2 is one more option, d వచ్చేసరికి e to the power of 1 అలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇలా ఉన్నాయి ఆప్షన్స్. ఓకే ఎస్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, దీన్ని ఏ ఫార్మెట్లో ఉంది నోటీస్ చేయండి మీరు. అరే వినండి 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 జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ ఇది ఏ ఫార్మెట్లో ఉంది. అరే క్వశ్చన్ని అర్థం చేసుకోవడం స్టాండర్డ్ ఫార్మెట్ తెలిసిందా? లిమిట్స్ ఇస్ ఈజీ థింగ్ ఫర్ అస్. ఇప్పుడు నువ్వు చూసావనుకో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ పెట్టామనుకో, ఇది సార్ మీరు కొంతమంది అనొచ్చు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ సార్ అండ్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఉంది సార్, ఈ ఫార్మెట్లో ఉంది. ఐ హోప్ ఇది కదా. బట్ ఇంకా ప్రాపర్గా మీరు జాగ్రత్తగా చూసారు అనుకోండి 1/∞ ఫార్మెట్లో ఉంది. సార్ ఎలా 1/∞ ఫార్మెట్? సో చూడు, దిస్ విల్ బి ద ఎక్స్. ఈ ఎక్స్ ఎంత ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది, అండ్ ఇది కూడా అదే ఎక్స్. దానికి జస్ట్ ఒక చిన్న 2 వాల్యూ అవుతుంది. ఎక్స్ అనేది చాలా బిగ్ వాల్యూ, ఆ బిగ్ వాల్యూ డివైడెడ్ బై బిగ్ వాల్యూ, దానికి ఒక +2 యాడ్ చేస్తాం అంతే. సో ఆ బిగ్ వాల్యూ బై బిగ్ వాల్యూ క్యాన్సిల్ చేసాం అప్రాక్సిమేట్లీ వీ కెన్ క్యాన్సిల్ ఇట్. దట్ ఈస్ ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అ 1. మళ్ళీ 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 వినండి. ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అ 1. ఎక్స్ అనేది చాలా పెద్ద వాల్యూ డివైడెడ్ బై దట్ పెద్ద వాల్యూ ప్లస్ దానికి ఒక 2. అరే ఒక 1 crore రూపీస్ ఉంది, 1 crore రూపీస్ ఉంది, అండ్ నీ దగ్గర 1 crore 1 రూపీ ఎక్స్ట్రా ఉంది. నేను నీ దగ్గర ఉన్న అమౌంట్ నా దగ్గర ఉన్న అమౌంట్ డివైడ్ చేశాను అనుకో, అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ బి 1 ఓన్లీ. 1ఏనా? అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్లీ కాకుండా ప్రిసైజ్గా మాట్లాడుకుంటే దట్ విల్ బి 1 ఓన్లీ. సో ఈ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉంది? 1/∞ ఫార్మాట్లో ఉంది, 1 to the power of infinity ఫార్మాట్లో ఉంది. ఎస్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలని చెప్పాను నేను? దట్ విల్ బి నథింగ్ బట్ మన స్టాండర్డ్ ఫార్మాట్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ f of x అండ్ g of x. దిస్ ఇస్ ఏ ఫార్మాట్లో ఉన్నప్పుడు g of x ఫార్మాట్లో ఉంటే దీన్ని మనం ఎలా రాసుకుంటాం? లిమిట్ ఎక్స్టెండ్స్ టు, దట్ విల్ బి నథింగ్ బట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. దిస్ ఇస్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. చూడు, g of x మల్టిప్లై విత్ f of x minus 1. దిస్ ఇస్ ద కేస్. ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఇలా రాసామనుకో దిస్ విల్ బి ఎలా అవుతుంది? ఈ ఫార్మాట్లో రాసుకున్నాం అనుకో, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు g of x ఎంత ఇక్కడ? దిస్ ఇస్ ద 2x అండ్ f of x ఎంత? దిస్ ఇస్ వాట్ ఎవర్ f of x, x డివైడెడ్ బై 2 plus x minus 1, x divided by 2 plus x minus 1. So limit extends to infinity, that is దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసామనుకో x minus 2 minus x divided by 2 plus x. ఈ మైనస్ x ప్లస్ x గెట్ క్యాన్సిల్ అయిపోయింది అంతేనా? సో -2 మిగులుతుంది అండ్ ఇక్కడ 2x ఉంది. సో మనకి ఏమొచ్చింది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ -2x డివైడెడ్ బై -2 into 2 4x అవుతుంది 2 plus x. -2 into 4x అవుతుంది 2 plus x. ఇప్పుడు ఇన్ఫినిటీ పెట్టామనుకో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మెట్లో ఉంది, ఓకే. డిఫరెన్షియేషన్ చేసామనుకో ద ప్రాబ్లమ్ సార్టెడ్ కదా. డిఫరెన్షియేషన్ చేసామనుకో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మెట్లో ఉందా? ఇది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మెట్లో ఉందా? ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తాం. దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? -4. కింద దానికి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? +1. బస్ ఇప్పుడు
ఎస్. సో మనకు వచ్చింది ఫైనల్గా ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ ఆన్సర్. మనకు వచ్చింది -4 ఇస్ ద ఆన్సర్ కాదు, ఈ ఉంది ఇక్కడ మర్చిపోవద్దు, e⁻⁻4. సో విచ్ ఆప్షన్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ. హై, గాట్ ఇట్, అండర్స్టూడ్? క్లియర్? చెప్పండి ఫటాఫట్ ఫటాఫట్, ఇది అర్థమైందా లేదా చెప్పండి. దెన్ ఈ మెథడ్లో మీరు తోపు అయిపోయారండి. ఫాస్ట్, అండర్స్టూడ్? Got it? Clear? Can I move forward to the next question? ఎస్. చలో, ఇది ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనమాట. చలో, డన్. ఇంకొక PYQs కొన్ని చేపిస్తాను నేను మీకు. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, సో మీరు పెద్ద వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ 2020 PYQ. వై సబ్స్టిట్యూట్ 2 వాల్యూస్? కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏం కన్ఫ్యూజింగ్గా లేదు, ప్రాపర్గా మళ్ళీ జాగ్రత్తగా విన్నాం. ఆన్సర్ ఫర్ దిస్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మీరు ఎంత తొందరగా ఆన్సర్ ఇస్తే, ఎంత తొందరగా రెస్పాండ్ అవుతే నేను అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ క్వశ్చన్స్ ఇప్పించడానికి ఉంటుంది. లాస్ట్ స్టెప్ ఎక్స్ప్లెనేషన్. ఆప్షన్ బి 9. ఇది మీకు నేను ఆల్రెడీ ఇందాక, అచ్చా ఈ క్వశ్చన్లో ఇక్కడ దిస్ ఇస్ ద హోల్ పవర్ అమ్మా, సారీ, లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ, దిస్ ఇస్ 1 + p/x అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ qx రే. ఈ వాల్యూ నేను ఆల్రెడీ చెప్పాను, ఇదే ఫార్మెట్లో ఉంది. లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ, సో x డివైడ్ అవుతుంది, దిస్ విల్ బి ఈక్వల్ టు e⁻⁻pq ఫార్మెట్లో ఉంది. ఐ క్లియర్? e⁻⁻pq. సో దీన్ని మనం దిస్ విల్ బి ఈక్వల్ టు e⁻⁹. సో p ప్లస్ క్యూతో కంపారిజన్ చేస్తే మనకి ఏమొచ్చింది? 9. సో p ప్లస్ క్యూ విల్ బి ఈక్వల్ టు ఏమవుతుందని అడుగుతున్నాడు. దట్ ఈస్ అ సింపుల్ క్వశ్చన్. టేక్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే 3 రావాలి, అదే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుందో అంటున్నాడు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్ విల్ బి ఆబ్వియస్లీ విచ్ ఇస్ నథింగ్ బట్ 1 × 9. ఇది కూడా పాసిబుల్ ఉంది. 1 × 9 9 కదా, 1 × 9 is 9. బట్ ఈ రెండింటిని యాడ్ చేసామనుకో 1 + 9 విల్ బి ఈక్వల్ టు వాట్? 10. బట్ ఈ ఆప్షన్ లేదు నీకు ఇక్కడ ఎక్కడా లేదు. ఇంకా ఏదైనా పాసిబిలిటీ ఉందా? నెక్స్ట్ 3 × 3, ఎస్ 3 3s are 9, 3 3s are 9, బట్ 3 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 6. ఈ ఆప్షన్ ఉంది క్వశ్చన్లో చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ. ఆప్షన్ సి. హౌ ఇట్ ఈస్ ఆప్షన్ సి రే? ఆప్షన్ సి, హౌ ఇట్ ఈస్ ఆప్షన్ సి? బిఫోర్ పేజ్ లాస్ట్ 2 స్టెప్. సి, గాట్ ఇట్? ఆప్షన్ ఏ. ఫస్ట్ మీరు క్లాస్ చెప్పండి, దెన్ ఆఫ్టర్ దట్ చార్ట్ చదవండి ప్లీజ్. అరే నేను వచ్చాను, చెప్పానా, వెళ్ళానా ఉన్నట్టుంటే ఎలా రా? హౌ? ఇప్పుడు నేను అట్లీస్ట్ వినేటోళ్ళనన్నా పట్టించుకోవాలి కదా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో ఒక స్టూడెంట్, సార్ లాస్ట్ బిఫోర్ స్టెప్స్ చెప్పండి, అది నేను చార్ట్ సెక్షన్ చూడకుండా ఉంటే అట్లీస్ట్ ఆమె చదువుతున్నామా డౌట్ క్లారిఫై అవ్వదు కదా, సగం సగం చెప్తున్నట్టే కదా. టీచింగ్ విల్ బి ఆల్వేస్ టూ వేరే. నేను చెప్పేది నీకు రీచ్ అవ్వకుండా, నువ్వు చెప్పేది నాకు రీచ్ అవ్వకుండా, ఇట్స్ లైక్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలానో, దెర్ ఈస్ నో సచ్ మీనింగ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. బట్ ఇంకా నేను మానేశాను చాట్ చదవడం, ఈ అన్నెసరీ గోలలు వినలేక, చూడలేక, మీ చాట్ సెక్షన్లో మీరు కలిపే పులిహారాలు అవన్నీ చూడలేక టీచింగ్ మీద చిరాకు వచ్చేసాయి. అంత స్టేజ్కి కొన్ని చాట్స్ ఉంటున్నాయి, అయినా నేను మానేశాను కొన్ని. ఫిర్ జెన్యూన్ చాట్సే చూస్తున్నాను. ఓకే, ఎస్. లాస్ట్ టూ స్టెప్స్ ఏవైతే ఉందో అమ్మా, ఇక్కడ లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ పెట్టామనుకో, 4x దట్ ఈస్ ఇన్ఫినిటీ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఫార్మెట్లో ఉంది. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మెట్లో ఉంటే ఎల్ హాస్పిటల్ రూల్ యూస్ చేస్తాం కదా. ఎల్ హాస్పిటల్ రూల్ యూస్ చేసామనుకో, దట్ విల్ బి నథింగ్ బట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. -4x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? -4 అవుతుంది. అండ్ 2 + x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1 అవుతుంది. దీని డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది, దీని డిఫరెన్షియేషన్ 1 అవుతుంది.
సో అప్పుడు ఏమవుతుంది, మనకు పైన -4 మిగిలింది, కింద వచ్చేసరికి 1 మిగిలింది. అండ్ దీని మొత్తాన్ని సింప్లిఫికేషన్ పార్ట్ ఏమైంది, e⁻⁻⁴ అయింది, అంతే. వాట్ ఇట్ చలో. ఇంకా ఇప్పుడు ఇది ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఈ ఇంకొక డౌట్ ఉందని చెప్తున్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఈ ఫార్మేట్, వేరే ఫార్మేట్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం డౌట్ ఉంటుంది, అది కూడా డిస్కస్ చేసేసుకుందాం, అయిపోతుంది. అది కూడా డిస్కస్ చేసుకుందాం, అయిపోతుంది. లిమిట్ క్వశ్చన్ నెంబర్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏమిద్దాం, ఆ ఫార్మేట్లో కావాలి కదా. సో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ పవర్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చుకుందాం, 1/x to the power of this, 1/x, x to the power of 1/x. ఓకే, ఎస్. దీని ఆన్సర్ వచ్చేసరికి దట్ విల్ బి ఈక్వల్ టు ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి ఇన్ఫైనైట్, ఆప్షన్ డి ఏం పెడదాం, నన్న -1 పెడదాం. చల్, ఆన్సర్ ఫర్ దిస్, ఆన్సర్ ఫర్ దిస్. ఫస్ట్ థింగ్, ఐడెంటిఫై ద ప్రాపర్టీస్, ఐడెంటిఫై ద థింగ్స్. ఇప్పుడు లిమిట్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టా, ఇన్ఫినిటీ పెట్టాను అనుకో, ఇన్ఫినిటీ 1/∞. దిస్ ఈజ్ ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 ఫార్మేట్లో ఉంది. ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 ఫార్మేట్లో ఉంటే నేను ఏం చేయమని చెప్పాను చూడు, ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 టేక్ లాగ్. అందుకే ఈ డౌట్ ఏంటో నీకు కొంతమందికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 ఉంటే ఇలా అన్న ఇల్లు, లేదు అంటే ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 ఉంటే నేనేం చెప్పిన, f(x) ఇంటూ ద g(x) ఉంటే e టు ద పవర్ ఆఫ్ lt ఆఫ్ y ఆఫ్ ఏదైతే ఉందో ఈ ఫార్మేట్లో కూడా వెళ్ళొచ్చు. రెండు ఫార్మేట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విన్నావనుకో ఈ ఫార్మేట్ కూడా క్లియర్ అయిపోతుంది. టేక్ లాగ్, టేక్ లాగ్ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి, మెథడ్ నెంబర్ 1, చెక్ ద మెథడ్ నెంబర్ 1 రే, జాగ్రత్తగా వినండి. సో దీన్ని నేను టేక్ లాగరిథం అని టేక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. లెట్ అస్ సపోజ్ మనకి ఇచ్చిన దాన్ని మొత్తాన్ని y అనుకున్నాం. y అనుకొని లిమిట్ మనకి ఇచ్చింది ఏంటి, మొత్తం లిమిట్ x tends to infinity, దట్ ఈస్ x to the power of 1/x, x to the power of 1/x. ఇప్పుడు లాగరిథం ఆన్ బోత్ సైడ్ తీసుకో, లాగరిథం ఆన్ బోత్ సైడ్ తీసుకో. సో లాగ్ y విల్ బి ఈక్వల్ టు లిమిట్ x tends to infinity, దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x to the power of 1/x అయిపోతుంది. సో లాగ్ y విల్ బి ఈక్వల్ టు, ఈ 1/x ముందుకు వచ్చేస్తే 1/x, అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు, రాసుకుందాం ఇక్కడ రాద్దాం, లిమిట్ x tends to infinity, దట్ ఈస్ 1/x మల్టిప్లై విత్ లాగ్ x. సో దీన్ని నేను క్లియర్గా నేను ఇలా రాసుకుంటానా, x టు ద పవర్ ఆఫ్, ఈ పవర్ ముందుకు వచ్చేసింది కదా, సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, లాగ్ x డివైడెడ్ బై x గా రాసుకుంటాను. ఎవరికైనా ప్రాబ్లమా దీంట్లో, ఎవరికైనా ప్రాబ్లమా? ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా నోటీస్ చేసావనుకో, ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసామనుకో, మళ్ళీ అగైన్ ఫార్మేట్ చెక్ చేయి, లాగ్ ఇన్ఫినిటీ విల్ బి ఈక్వల్ టు వాట్, ఇన్ఫినిటీ అయిపోతుంది. అండ్ లాగ్ అండ్ కింద ఇన్ఫినిటీ పెట్టామనుకో, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మేట్ వచ్చింది. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మేట్ వచ్చిందా, మళ్ళీ ఏం రూల్ అప్లై చేయాలి, హాస్పిటల్ రూల్ అప్లై చేయి, దట్ ఈస్ లాగ్ x కి డిఫరెన్షియేషన్ చేయి. అగైన్ లిమిట్ x tends to infinity, లాగ్ x కి డిఫరెన్షియేషన్ ఇస్ 1/x, దట్ హోల్డ్ దిస్, దీనికి డిఫరెన్షియేషన్ ఎంత, దీనికి డిఫరెన్షియేషన్ x కి డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, 1/x, లిమిట్ x tends to infinity పెట్టామనుకో, 1/∞ ఈజ్ నథింగ్ బట్ 0 అయిపోయింది, 1/∞ ఈజ్ నథింగ్ బట్ 0 అయిపోయింది. అంతేనా, మనకు వచ్చేది మిగిలింది 1/x ఉంటుంది. లిమిట్ ఇన్ కేసు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి, లిమిట్ x tends to 0, 1/x, దిస్ విల్ బి ఈక్వల్ టు ఏమైంది, 1/∞. 1/∞ ఈజ్ నథింగ్ బట్ 0. సార్ మన ఆన్సర్ 0 అని చెప్పి ఇది టెంప్ట్ అయ్యి ఆన్సర్ చేయొద్దు. సార్ మన ఆన్సర్ ఏంటి, దట్ ఈస్ y ఈజ్ అవర్ ఆన్సర్. ది టోటల్ వాల్యూ మనం కావాలి, బట్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, ఇక్కడ లాగ్ y చేసాం సార్, మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, లాగ్ y చేసాం. గాట్ ఇట్, గాట్ ఇట్, ద డిఫరెన్స్ యూ కెన్ అండర్స్టాండ్ హియర్. ఇది నీ ఆన్సర్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, సో మనకు లాగ్ y వాల్యూ వచ్చింది, బట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, లాగ్ y ఈజ్ నథింగ్ బట్ 0. దీన్ని ఎక్స్పోనెన్షియల్లో కన్వర్ట్ చేసామనుకో, y విల్ బి ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ 0 అయిపోద్ది, దట్ ఈస్ e టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 1 అయిపోద్ది. సో విచ్ ఆప్షన్ ఈస్, y అంటే ఏంటి, y అంటే ఏంటి, మనం ఏదైతే y తీసుకున్నామో దిస్ ఇస్ యువర్ y, దిస్ ఇస్ యువర్ y. ఇదే కదా మనకు కావాల్సింది, దీని వాల్యూ కదా మనకు కావాల్సింది, దిస్ విల్ బి ఈక్వల్ టు 1. సో ఆప్షన్ ఏ విల్ బి ద యువర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డన్, ఎస్, క్లియర్. ఈ మెథడ్ కూడా క్లియర్ అయిపోయిందా లేదా, దిస్ ఇస్ ఏ ఫార్మేట్ లో ఉంది. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఆల్ ఈ ఫార్మేట్ లో ఉంది. చల్, ఇది మెథడ్ నెంబర్ 1. ఇందాక నేను చెప్పిన మెథడ్ నెంబర్ 2 ఏదైతే ఉందో, లెట్ us గో ఫర్ దట్ మెథడ్ నెంబర్ 2. మెథడ్ నెంబర్ 2లో ఏం చెప్తున్నా నేను అంటే, యూ కెన్ సీ ఆ మెథడ్ నెంబర్ 2 పాయింట్ ఇక్కడ నేను రాసాను చూడు, ఎక్కడ ఉంది ఇది, ఈ ఫార్మేట్, f(x) టు ద పవర్ ఆఫ్ g(x) ఉంటే, దట్ ఈస్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, లిమిట్ ఆఫ్
x2 టెన్స్ టు ద a g of x into ln of f of x రాసుకోవచ్చు. gn of x ఎప్పుడు ఈ ఫార్మాట్ ఉన్నప్పుడు ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 కానీ 0 టు ద పవర్ ఆఫ్ 0 కానీ ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ 0 ఉన్నప్పుడు ఈ ఫార్మాట్ మనం రాసుకోవచ్చు. దట్ మీన్స్ ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ g of x ఏదైతే ఉందో ముందుకు వచ్చేస్తుంది. g of x నథింగ్ బట్ 1/x అండ్ ln of f of x. ln of f of x, f of x ఏంటి ఇక్కడ, దిస్ ఇస్ వాట్ యువర్ f of x, దట్ ఈస్ నథింగ్ బట్ x. సార్ చెక్ సార్, ఈ స్టెప్ డైరెక్ట్ వచ్చేసింది మనకి. ఏ స్టెప్ డైరెక్ట్ వచ్చేసింది, దిస్ ఇస్ ln of x డివైడెడ్ బై x. ఈ స్టెప్ ఏదైతే ఉంది చూసావా, ఫైనల్ గా లాస్ట్ లో వచ్చింది చూడు, ఏ స్టెప్, ఈ స్టెప్ ఈజ్ డైరెక్ట్లీ వచ్చేసింది నీకు. ఒక స్టెప్ ఎలిమినేట్ అయిపోయింది. y అనుకోని దాని తర్వాత లాగరిథం అప్లై చేసి ఆన్ బోత్ సైడ్ అలా కాకుండా ఇలా కాకుండా ఈ స్టెప్ ఎలిమినేట్ అయిపోయింది. మెథడ్ నెంబర్ 2 లో ఈ స్టెప్ ఎలిమినేట్ అయిపోయింది. ఈ స్టెప్ ఎలిమినేట్ అయిపోయి దాని రెస్ట్ ఏదైతే ఉందో సేమ్ అగైన్ డైరెక్ట్ వచ్చేస్తుంది చూడు. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం అనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ n బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ పెట్టాం అనుకో, మనకు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మేట్ వస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు దీని డిఫరెన్షియేషన్ వచ్చేసరికి 1/x అండ్ 1. ఇప్పుడు ఇన్ఫినిటీ పెట్టాం అనుకో, దట్ ఈస్ 1 బై ఇన్ఫినిటీ, దట్ ఈస్ 1 బై ఇన్ఫినిటీ నథింగ్ బట్ 1/0, దట్ ఈస్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 1. డన్. ఇది డైరెక్ట్ ఎలా అప్లై చేయాలో అర్థమైందా? 0/0 ఫార్మాట్ ఆర్ ఇన్ఫినిటీ బై 0 ఫార్మాట్, ఈ ఫార్మాట్ కనిపించిందా? సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ జీ ఆఫ్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ టు ద పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అలా రాసుకుంటాం. ఇందాక ఏమొచ్చింది, మల్టిప్లై విత్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ln ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, బస్ అంతే, దట్స్ ఇట్. ఇది ఈ టైప్ ఆఫ్ ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. డన్. అండర్స్టూడ్ ఎవ్రీవన్. అందుకే ఈ నోట్ పాయింట్లో నేను రాపించిన 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఫార్మేట్ కూడా ఉంది కదా ఇక్కడ, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మేట్ వచ్చిన. అందుకే ఈ నోట్ పాయింట్లో ఏదైతే రాపించానో నేను, ఈ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ లైవ్ ఉంటుందా సార్? ఆల్ సబ్జెక్ట్స్ ఉంటుంది కదమ్మా. అండర్స్టూడ్. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ దూరం అయ్యిందా? 2 పాయింట్స్ ఈజీగా అర్థమవుతుందా? క్వశ్చన్స్ చేసేస్తారా ఈ 2 నోట్ పాయింట్స్ మీద? జస్ట్ ఫామ్ ని చాలా మంది ఈ 2 పాయింట్స్ లో ఎల్ హాస్పిటల్ మీద చేసేస్తారు, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఈ 2 పాయింట్ మీద క్వశ్చన్ చాలా మంది స్ట్రగుల్ అవుతారు. దానికోసమే చెప్తున్నాను నేను. ఐ హోప్ మీకు ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా అయిపోయి ఉంటుంది థింగ్స్. ఎస్, రెడీ? ఈ 2 ఫార్మ్స్ మీద మాస్టర్స్ అయిపోయారా? దెన్ యు ఆర్ లైక్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, మీరు చేసేస్తారు ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా. బట్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్, అంతే. అదే ఒక్కటే ఫండ్. చల్, ఇంకొక ప్రాపర్టీని కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను మిమ్మల్ని. దెన్ యూ గైస్ ఆర్ లైక్, ఏ టైప్ ఆఫ్ ఫార్మ్ వచ్చినా మీరు లిమిట్ మీద క్వశ్చన్ చేసేస్తారని నమ్మకం నాకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 plus 2x divided by 1 plus 2x divided by 1 minus 2x and that whole to the power of x ఉంది కాబట్టి let us suppose to take ఎలా రాసుకుందాం, 1/x 2/x 3/x 1/x. let's go with that 1/x 1/x. okay, the answer is first one e square and c వచ్చేసరికి e to the power of 3 and d వచ్చేసరికి e to the power of 4. ఈ ఆప్షన్స్. డూ ఇట్. ఫాస్ట్గా. ఈ వెంకటేష్ ఈ మార్క్ యువర్ అటెండెన్స్ రే. 52 92 ఆర్ వాచింగ్ బట్ 52 మాత్రమే ఉన్నాయి. వై
D e to the power of 4. Please give us live class timings. నా క్లాస్ టైమింగ్ వచ్చేసరికి మోస్ట్లీ ఆఫ్టర్ 6 o'clock ఉంటుంది. సో ఎస్ అంతే. ఓకే, రిమైనింగ్ టీచర్స్ క్లాసెస్ డే టైంలో కూడా ఉంటున్నాయి, చూసుకోండి. మార్క్ యువర్ అటెండెన్స్ రే, హిట్ ఏ లైక్ బటన్. కొంచెం ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతే. డన్, అండర్స్టూడ్. e to the power of 4 అని చెప్పి కొంతమంది అంటున్నారు, e to the power of 1 అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇక్కడ మీకు 2 ప్యాటర్న్స్ కనిపించాలి. సార్ కనిపించట్లేదు అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన దానికి నో యూజ్ రే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, దట్ ఈస్ నథింగ్ బట్ 1 + 2x to the power of 4 1/x. అండ్ ఇంకొక ఫార్మాట్ వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 - 2x to the power of 4 1/x. సార్ దీని వాల్యూ నేను ఆల్రెడీ చెప్పాను సార్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, that is 1/a into x to the power of b/x. This is simply nothing but e to the power of ab. If it is done, if it is known for you, then this is chota bacha question to everyone. Yes, it is a chota bacha question or not? Cheppandi. So ikkada 2 and a value vachesariki paina unna value ఏమవుతుంది, e to the power of 2 అయిపోతుంది. అండ్ కింద ఉన్న వాల్యూ చూడు e to the power of a అయిపోతుంది, బట్ e to the power of a ప్లేస్ లో -2 ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ e to the power of పైకి వెళ్ళిపోతే 4 అయిపోతుంది. ఆప్షన్ డి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. छोटा बच्चा क्वेश्चन और नॉट? सी, why C? अक्षया, why C रे? Understood? Got it? हाँ, इवे प्रॉपर्टीज మీకు తెలిసాయా? then you can play with that thing అన్నమాట. కొన్ని PYQ చేద్దాం, then after that continuity కి వెళ్ళిపోదాం. Answer for this 2020. భయపడద్దు, క్వశ్చన్ చూసి అక్కడ ఏమీ లేదు, అక్కడ భయపెట్టడానికి ఎలా ఇచ్చాడు, అంతకుమించి ఏం లేదు. జస్ట్ బేసిక్ లిమిటెడ్ థింగ్ అనమాట. క్లాస్ ఎండ్ టైమింగ్స్, వై యూ వాంట్ టు నో ద ఎండ్ టైమింగ్స్ రే? టాపిక్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోతాయి. a is greater than 0, n is belongs to that real number, then limit x to the power of n and x tends to a is equal to what? Charita C, Hemalata Devarkonda yes sir. D, బస్ అయిపోయా. దీనిలో కాంప్లికేటెడ్ ఏం లేదు రే. జస్ట్ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో, ఏదైతే ఉందో అది పెట్టేసే, అంతే అంతే. ఆప్షన్ డి, ఇందులో దిమాగ్ పడాల్సిన పనేం లేదు. మిమ్మల్ని భయపెట్టడానికి అలా ఇచ్చాడు అంతే, దాంట్లో మీరు భయపడొద్దు. సీ దిస్ క్వశ్చన్ అగైన్, దిస్ ఇస్ 2020లో అడిగిన క్వశ్చన్, ఫ్యాక్టోరియల్ సంబంధించింది. పిఎన్సీ అయిపోయిందా? ఎస్. సో ఇది మీరు ప్రాపర్గా చేస్తే మీకు ఆప్షన్ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు n tends to n tends to infinity, that is n factorial divided by n plus 1 factorial minus n factorial. ఇక్కడ స్మార్ట్గా ఆలోచించండి మీరు. పైన n ఫ్యాక్టోరియల్, కింద n ఫ్యాక్టోరియల్ ఉంది. సో దీంట్లోని కూడా n ఫ్యాక్టోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాం అనుకోండి, దెన్ యూ విల్ థింగ్ అనమాట. ఈజీ క్వశ్చన్ ఇది, జుజుబీ క్వశ్చన్, చోటా బచ్చా క్వశ్చన్ ఫర్ అస్. ఓకే, ఎస్ రైట్. సో ఈ n ఫ్యాక్టోరియల్ ఉంది కదా, జనరల్గా 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసుకుంటాం? 5 ఫ్యాక్టోరియల్ విల్ బి ఈక్వల్ టు 5 × 4 × 3 × 2 × 1 ఇలా రాసుకుంటాం. దీన్ని 5 × 4 ఫ్యాక్టోరియల్ కూడా రాసుకుంటాను. ఎవరికైనా ప్రాబ్లమా? దిస్ మొత్తాన్ని 4 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. రాసుకుంటే ఎస్ చేసుకుంటే ఇక్కడ n ఉంది కదా, n+1 ఉంది కదా, n+1 మల్టిప్లై విత్ n ఫ్యాక్టోరియల్. ఎవరికైనా డౌటా? అలాగే 5 × దట్ ఈస్ 5 × 4 ఫ్యాక్టోరియల్ అయితే రాసానో అలాగే రాసాను. అప్పుడు n ఫ్యాక్టోరియల్. సో పైన n ఫ్యాక్టోరియల్, కింద n ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకున్నాం అనుకో, లిమిట్ n tends to infinity, దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకుంటే, కింద కూడా n ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకుంటే n+1 - 1 ఉంటుంది. n ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్, -1 + 1 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ n tends to infinity, 1/n ఉంటుంది. 1/n అంటే దట్ విల్ బి నథింగ్ బట్ 1/0 which is 0. ఆప్షన్ డి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఎస్, డన్. చలో గుడ్ సార్. డ్యూరేషన్ ఇంకొక 1 hour ఉండొచ్చు. PYQs ఏవైతే తీసుకొచ్చానో అన్ని ఖతం చేయాలి. చూడండి ఎన్నిసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, ఫటాఫట్ ఆన్సర్ చేయాలి అందరూ.
దీనికంటే డిఫికల్ట్ లెవెలే చేయించాం మనం, పైన లిమిట్ కింద లిమిట్ వచ్చి. ఇప్పుడు ఇది అడుగుతున్నాడు డైరెక్ట్ e to the power of ab. E to the power of ab is nothing but e to the power of 3 into 2. E to the power of 3 into 2 is nothing but e to the power of 6. E to the power of 6 అంటే ఆప్షన్ b. ఎస్ గాట్ ఇట్. ఇందులో ఇంతసేపు మీరు టైం తీసుకోకూడదు, క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఆన్సర్ చేయగలగాల. దేనికి ఆన్సర్ చేయండి. ఇలా ఈ టైప్ ఆఫ్ మోడల్ మీద మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది చూడండి, సేమ్ e to the power of 6. మళ్ళీ అగైన్ క్వశ్చన్ అటు ఇటు తిప్పి అడుగుతున్నాడు, అంతే, అంతకుమించి ఏం లేదు. అందుకే ఆ మోడల్స్ ఏవైతే ఇచ్చానో దోస్ ఆర్ ద చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, x to the power of n minus x 3 to the power of n divided by x minus 3 108 and n is belongs to the n, then the value of n will be equal to what? 2020 September. జస్ట్ కంటిన్యూటీ వెయిటేజ్ వచ్చేసరికి 1 or 2 మార్క్స్. బట్ కంటిన్యూటీని బట్టి డిఫరెన్షియబిలిటీ ఉంటుంది, డిఫరెన్షియబిలిటీని బట్టి డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఇంటర్లింక్ చాప్టర్ అనమాట. సో నేను చెప్తున్నాను కదా, యూ విల్ గెట్ అరౌండ్ ఎలా కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వచ్చేసరికి వీటిలో నుంచి అరౌండ్ యూ విల్ గెట్ 8 మార్క్స్, యావరేజ్ ఆఫ్ 8 to 10 ఐ కెన్ సే దట్. అనేబుల్ టు డూ ద ప్రాబ్లమ్ బికాస్ నీకు బేసిక్స్ లేకపోయి ఉండొచ్చు, అంతే, అంతకు మించి ఏం లేదు రే. చెప్తున్నాను కదా, చాలా మందికి ప్రాబ్లమ్స్ రావట్లేవు సార్, మాకు చేస్తుంటే రావట్లేవు అన్న వాళ్ళకి బేసిక్స్ మీద ఫోకస్ చేయండి. మనకు షార్ట్ కట్లు కావాలి సార్, బస్ అంతే. షార్ట్ కట్లు ఇచ్చేసేయండి, మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి, అంతే, దానికి మించి మాకేమొద్దు. ఏ ఫార్మెట్లో ఉంది అది? చాలా ఈజీ, బట్ పెట్టడానికి అలా ఇచ్చాడు, ఫార్మెట్ని చూసుకోవాలి ప్రాపర్గా, అంతే. లిమిట్ 3 to the power of n minus 3 to the power of n divided by x minus 3 అంటే దట్ విల్ బి ఈక్వల్ టు 3 minus 3. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫార్మెట్లో ఉంది సార్? 0/0 ఫార్మెట్లో ఉంది సార్. వెన్ ఎవర్ యూ నో ద 0/0 ఫార్మెట్, వాట్ టూల్ యూ నీడ్ టు అప్లై రే? ఫస్ట్ థింగ్ సార్, ఫస్ట్ టైం లిజనింగ్ టు యువర్ క్లాస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఉండు, అన్ని థింగ్స్ కుమ్మేద్దాం ఇక్కడ నుంచి వచ్చే సెషన్స్. మనకు కాన్సెప్ట్స్ వద్దు, మీరు చెప్తున్నాను కదా, మీరు చేసే మీ లెర్నింగ్ ప్రాసెసే తప్పు. ఎవరైతే మాకు PYQs రావట్లేదు అంటున్నారో మీరు చేసే ప్రాసెసే తప్పు. బేస్మెంట్ లేకుండా, పిల్లర్లు లేకుండా ఇల్లు కడుతున్నారు. ఇల్లు ఎలాంటి ఇల్లులు కడుతున్నారు? మళ్ళీ 10 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు 20th ఫ్లోర్లు ఇల్లు కడుతున్నారు. ఆ ఫ్లోర్స్ ఏంటో తెలుసా? షార్ట్ కట్. ఒక 20 షార్ట్ కట్ నేర్చుకుంటాను EAPCET క్రాక్ అయిపోద్ది. నో రే, నెవర్. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ 20 షార్ట్ కట్స్తోనే అందరూ ర్యాంకులు కొట్టేయాలి. సో మీ పిల్లర్స్ బౌండ్ ఏదైతే ఉందో ఫౌండేషన్, దోస్ ఆర్ ద ఫౌండేషన్. మీ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మనకు ఎలా కాదు సార్, పిల్లర్స్తో ఏం సార్ మాకు సంబంధం, ఇటుకలు కావాలంతే. ఇటుకలు కట్టేసామా అంతే, అయిపోయా. ఇలా మీరు ఉన్నారు, ఇదే తీరుగా ఉన్నారనుకోండి, సో ప్రాబ్లం అదే. రండి ప్లీజ్, రియాలిటీకు రండి కొంచెం. ఓకే, ఎస్పెషల్లీ యూ ఆర్ గోయింగ్ టు ఎంటరింగ్ ఇన్ ఎంత హ్యూజ్ కాంపిటీషన్లో ఒక వరల్డ్లోకి ఎంటర్ అయిపోతున్నావు అంటే, ఇప్పటివరకు అయిపోయింది, బోర్డ్స్ అయిపోయింది. నౌ యూ ఆర్ ఇన్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతున్నావు. ఆ వరల్డ్ని నువ్వు విత్ స్టాండ్ అవ్వాలి, నీ క్యాపబిలిటీ చూపించుకొని నువ్వు ఉండాలి అంటే దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. గట్ ఇట్? అట్లీస్ట్ 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్లు ఏంట్రా, టవర్స్ కడుతున్నారు. చలో, కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా ఉంది. చాప్టర్ క్వశ్చన్స్ కూడా చేయలేకపోతున్నాను సార్. ద రీజన్, అది కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ PYQకి వెళ్ళొద్దు ఎప్పుడు, సరైన సరే PYQ వెళ్ళొద్దు. దానికి సంబంధించిన ఫార్ములా సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు చూసిన తర్వాత PYQకి వెళ్ళాలి.
ఓకే, ఫార్ములా వచ్చిందా, కాన్సెప్ట్ వచ్చేసింది, ఆ ఫార్ములా ఎలా డెరైవ్ అయిందో తెలిస్తే అయిపోతుంది అంటే నో, నెవర్. అలా రాదురా. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మర్చిపోతున్నారు మీరు. అవుట్పుటే కావాలంటున్నారు. అలా ఉండదు, అలా జరగదు. స్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జరగదు. మీరు బోర్డ్స్ అవి ఐపీ మొన్నటి వరకు 900లు 990లు 980లు తెచ్చుకున్నారు కదా. నేను ఒక 20 పేజెస్ పీడిఎఫ్ ఇచ్చేస్తాను, డెఫినెట్గా అవే బట్టిఫై చేయి, అవే చేయి, పక్కా వచ్చేస్తుంది నీకు 990. బట్ ఏంటి దానివల్ల ఏంటి, ఐపీలో 990 వచ్చిన నీకు ఈఏపీ సెట్లో క్వశ్చన్స్ రావట్లేదు, కాన్సెప్ట్స్ రావట్లేదు అంటే ఏమనాలి నేను? ఈఏపీ సెట్ ఈజ్ ఇట్ డిఫరెంట్ సిలబస్ ఆర్ సేమ్ సిలబస్? ఆర్ జేఈ మీన్ సిలబస్ ఇచ్చి ఈఏపీ సెట్ రాయమంటున్నారు మిమ్మల్ని? కాదు కదా. ఎంసెట్లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో, ఈఏపీ సెట్లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో, ఇట్స్ ఐపీ సిలబస్ ఓన్లీ, నథింగ్ డిఫరెంట్. ఒక టాపిక్ కూడా డిఫరెంట్ ఉండదు. కానీ వై యూ గైస్ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్? బట్ అలా కాదు సార్, మాకు గన్ షాట్లు షూ షాట్లు పక్కా క్వశ్చన్స్ తెచ్చేసారు, మేము చదివేసాం, బస్ అంతే, వచ్చేసింది మార్క్స్. ఇప్పుడు ఐపీ సంగతి ఏంటి, ఏం చేస్తావు? చెప్తున్నాను, రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ చోట స్ట్రగుల్ అవ్వండి, అప్పుడు మీ లైఫ్లో ఉండదు. చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇంత చెప్తున్నా కూడా చాట్ సెక్షన్లో అరే ఏంట్రా ఇది బాధ మాకు అన్నట్టు కానివ్వండి. బట్ మై హంబల్, నా టీచింగ్ నాకే కాదు, బీయింగ్ ఎవ్రీ టీచర్కి ఒక మోటివేషన్ ఏంటో తెలుసా? మీరు అనుకోవచ్చు సార్ మీకు హై ప్యాకేజ్ ఇస్తారు, అటు అక్కడే జాబ్ చేస్తున్నారు, ఇక్కడ పార్ట్ టైం కూడా చేస్తున్నారు, మంచి శాలరీ వస్తుంది కదా సార్, దట్ ఈజ్ యువర్ సోర్స్ అనుకోవచ్చు. నో, నెవర్. నాకే కాదు, ఏ టీచర్ కన్నా, ఎంత కమర్షియల్ టీచర్ కైనా సోర్స్ ఏంటో తెలుసా టీచర్కి? బీయింగ్ ఏ స్టూడెంట్కి అర్థం అవడమే సోర్స్. స్టూడెంట్ ఒక 100 మెంబర్స్, ఇప్పుడు 110 మెంబర్స్ చూస్తున్నారు, ఆ 110 మెంబర్స్లో ఒక 10 మంది ఫోకస్ చేసుకొని ఉన్నారా, దట్ ఈస్ ద సోర్స్ ఫర్ అస్. బట్ ఈ సోర్స్ని, మీ దగ్గర నుంచి వచ్చే సోర్స్ రెస్పాన్సెస్ చూస్తుంటే అని మళ్ళీ అనవసరంగా వచ్చామే టీచింగ్ అన్న ఇంటెన్షన్లోకి వచ్చేస్తుంది నాకు స్పెషల్లీ. బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ టీచర్స్. ఓకే, చాలా ఓకే, డివేట్ అవ్వద్దు, కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్కి వచ్చాయి. జీరో బై జీరో ఫార్మెట్ ఉంది కదా, నేనేం చెప్పినాను? జస్ట్ అది అప్లై చేయమని చెప్పినా, ఎలాస్పిటల్ రూల్ యూస్ చేసుకుని అప్లై చేయమని చెప్పినా. చేయండి. ఎస్, దట్ విల్ బి x to the power of n కి డిఫరెన్షియేషన్ n into x to the power of n minus 1. నెక్స్ట్ ఇంకేమవుతుంది? అండ్ 3 to the power of n కి డిఫరెన్షియేషన్ ఎంత? 3 to the power of n differentiation will be equal to, that is equal to direct 0 రాస్తున్నా నేను, and this will be equal to ఏమవుతుందమ్మా, this will be equal to x differentiation వచ్చేసరికి 1 అయిపోతుంది. ఓకే, this limit x tends to n అయిపోతుంది, this will be equal to, సారీ n ఎందుకు వచ్చింది, 3 అయిపోతుంది. this is equal to 108 అని ఇచ్చాడు. 108 అని ఇస్తే 3 by 2, 3 into x square will be equal to, that is 3 to the power of minus 1 will be equal to 108. That is 3 into x square will be equal to 108, and x square will be equal to what? 108 divided by 3. That is x square will be equal to 3 and 6. Am I clear? Then correct na? 3 3s are 3 6. Yes. Yes. అచ్చా, ఇక్కడ ఎన్ వాల్యూ ఇవ్వలేదు కదరా, ఆప్షన్ మన కోసం చూసారా, మన కోసం ఇక్కడ 6 ఆప్షన్ కూడా ఇచ్చాడు వీడు. వా చలో, నేను డివియేట్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టేశాను. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు రే, n ఇంటూ 3 to the power of n minus 1 will be equal to 108. మన ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. n ఇంటూ 3 to the power of n divided by 3 will be equal to 108 అని రాసుకోవచ్చు. n ఇంటూ 3 to the power of n will be equal to 108 multiply with the 3 అని రాసుకోవచ్చు. అయిపోయింది. ఎస్, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? హౌ వీ కెన్ రైట్ ఇట్ డౌన్? 108 3 ఎస్, యూ కెన్ సీ హియర్ 108ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో రాసుకుంటే 3 1s 3 3s 3 6 అండ్ 3 9s 3 1s అండ్ 3 4s ఇలా రాసుకోవచ్చు. అంతేనా?
So this 108 will be nothing but n into 3 to the power of n will be equal to 3 to the power of 4 multiply with 3 to the power of 4 ఇంకో స్టెప్లో రాద్దాం 3 into 4 multiply with the 3, that is n into 3 to the power of n will be nothing but 4 into 3 to the power of 4 అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు కంపారిజన్ చేసావనుకో n ప్లేస్లో ఏముంది, ఇక్కడ n ప్లేస్లో ఏముంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4. n ప్లేస్లో 4 ఉంది, ఆప్షన్ డి. చలో ఈ క్వశ్చన్ చేయి. 20 క్వశ్చన్సే వస్తున్నాయి. అచ్చా ఈ పీడిఎఫ్లో ఇవే ఉన్నాయి. ఓకే చలో నో ప్రాబ్లం. ఇది కూడా డిఫరెన్షియేషన్ థింగ్, ఇది వదిలేసి ఇది కూడా వదిలేసేయండి. ఈ క్వశ్చన్ చూడండి. ఎస్, డిన్నర్ బ్రేక్ ఏం లేదమ్మా, క్లాస్ అయిపోకూడదాం, కంటిన్యూటీ స్టార్ట్ చేసేద్దాం. వెయిట్, అగైన్ ఏ ఫార్మాట్లో ఉందో చేసుకో, దెన్ ఆఫ్టర్ దట్ సాల్వ్ చేయి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 పెట్టావు, 1 ప్లేస్లో 1 పెట్టామనుకో 1 - 1 0 అయిపోద్ది. అండ్ tan ఆఫ్ π/2 విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, 1 π/2 విల్ బి నథింగ్ బట్ 1/0 అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఎంత, 1/0 మల్టిప్లై విత్ ఇన్ఫినిట్ అయిపోతుంది. ఈ ఇన్ఫినిట్ని ఎలా రాసుకోవచ్చు, 0 మల్టిప్లై విత్ 1/0 అని రాసుకోవచ్చు. నేను అలా కూడా రాసుకుంటే నీకు 0/0 ఫార్మేట్ వచ్చింది. దిస్ ఇస్ వాట్ ద మ్యానిపులేషన్ ఐ టోల్డ్ యూ ఎట్ ద బిగినింగ్. బిగినింగ్లో చెప్పాను నేను, 0 into ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే మ్యానిపులేషన్ చేయాలి. ఏంటి మ్యానిపులేషన్ అంటే మీరు లైఫ్లో మీరు అందరినీ చేసే మ్యానిపులేషన్స్ కాదు, వాట్ యూ నీడ్ టు డూ ద మ్యానిపులేషన్, ఇలా 0 into ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉన్న దాన్ని 0/0 ఫార్మేట్లో రాసుకోవాలని చెప్పాను. ఓకే ఎస్. లేదు అంటే సార్ ఇంకొక స్టెప్లో చెప్పండి దీనికి అర్థమయ్యేలా అంటే, దీన్ని ఇలా కూడా రాసుకుంటారా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 - x దట్ హోల్ డివైడెడ్ బై ఎలా రాసుకోవచ్చు, cot πx డివైడెడ్ బై 2గా రాసుకుంటాం. ఎవరికైనా ప్రాబ్లమా, tan x π/2 అన్నా. ఇప్పుడు చూడండి, దిస్ 1 ప్లస్లో 1 పెట్టారనుకోండి 0/0 ఫార్మేట్ వచ్చింది. ఓకే 0/0 ఫార్మేట్ వచ్చింది. 0/0 ఫార్మేట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఎల్ హాస్పిటల్ రూల్ యూస్ చేస్తాం. ఎల్ హాస్పిటల్ రూల్ ఏదైతే ఉందో అది యూస్ చేస్తాం. దీని పైన ఉన్న దాని డిఫరెన్షియేషన్, కింద ఉన్న దాని డిఫరెన్షియేషన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 దట్ విల్ బి నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 - x దిస్ -1 అండ్ cot πx/2 దట్ ఈస్ cot x డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఎంత, cosecant x. cot ఉన్నప్పుడు cot కానీ cos కానీ ఉన్నప్పుడు యూ విల్ గెట్ ఎ సైన్ నెగిటివ్ వస్తుంది, మర్చిపోకూడదు. ఆ నెగిటివ్ ఉంది ఇక్కడ. సో నెగిటివ్ cosecant స్క్వేర్ అండ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ, π/2 into x. f of x ఉంది కాబట్టి దీని లోపల ఉన్న x ఏదైతే ఉందో దాన్ని కూడా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. యూ కెన్ డూ ద డిఫరెన్షియేషన్ పార్ట్ ఆఫ్ దిస్. ఓకే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్టెన్స్ ప్లేస్లో 1 పెట్టాను అనుకో, this will be equal to cosecant square f. Cosecant square f is not π/2 is nothing but 1/sin π/2. sin π/2 వాల్యూ ఎంత, that is equal to 1 అయిపోద్ది. sin π/2 వాల్యూ వచ్చేసరికి 1 అయిపోద్ది. సో ఇప్పుడు నాకు తెలిసి నీకు 0/0 ఫార్మేట్లో రాలేదు, నీ ఆన్సర్ వచ్చేసింది. ఈ మైనస్ గెట్ క్యాన్సల్. 1 పెట్టాను అనుకో, 1/cosecant square that is π/2 multiply with π/2. So this value will be equal to 1 అయిపోతుంది. 2π is your answer. Option 2π/π. ఆప్షన్ డి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. లిమిట్ కాన్సెప్ట్ వదిలేస్తా సార్, ఓకే నో వదిలేయద్దు. నా హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్, ఏది వదిలేయద్దు, ఏ టాపిక్ వదిలేయద్దు. ఎందుకు, టాపిక్ని కంప్లీట్గా వదిలేయద్దు, అందులో ఉన్న సబ్ టాపిక్ వదిలే ప్రాబ్లం లేదు. ఎందుకు వదిలేయద్దు అంటున్నానంటే, లిమిట్ నుంచి ఒక 2 మార్క్స్ వచ్చాయి ఎగ్జామ్ హాల్లో. ఎగ్జాంపుల్ యూ కెన్ సీ, ఇది టైం వేస్ట్ అవ్వదు, అందరూ వినండి, అందరూ జాగ్రత్తగా వినండి అమ్మా. లిమిట్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. 2 మార్క్స్ ఎలా వచ్చాయి, జస్ట్ అవి స్టాండర్డ్ రిజల్ట్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఆ స్టాండర్డ్ రిజల్ట్ మీద క్వశ్చన్ ఏమైతే ఉన్నాయో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. సరే ఎలా, లిమిట్ ఎక్స్టెన్స్ ఈజీ క్వశ్చన్ ఇస్తాడు, sin 5x డివైడెడ్ బై x అని ఇచ్చాడు. అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 - cos x డివైడెడ్ బై x². ఇలా ఇచ్చాడు, జస్ట్ ఇంతే. ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చాయో ఆ 2 మార్క్స్కి ఈ 2 క్వశ్చన్స్ అడిగాడు. అప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి, సింపుల్గా బేసిక్ లిమిట్స్ తెలిసినా కూడా దీని ఆన్సర్ 5, దీని ఆన్సర్ ఈజ్ 1/2. ఈజీగా 2 మార్క్స్ వచ్చాయా లేదా? ఈ ప్రాబ్లంలో నీకు మొత్తానికి అర్థం కాలేదు అని చాప్టర్ వదిలేసావు, కానీ ఎగ్జామ్ హాల్లో నీకు ఓన్లీ బేసిక్ మీద క్వశ్చన్ అడిగాడు.
అప్పుడు ఈ 2 మార్కులు ఫ్రీగా వస్తున్నాయి. నీకు కంప్లీట్గా చాప్టరే వదిలేసావు, బేసిక్ ఏం నేర్చుకోలేదు అనుకుంటే ఈ 2 మార్క్స్ పోతాయి కదా ఈజీగా. నీకంటే ఈ చాప్టర్ కవర్ చేసినోడికి ఈజీగా ఆన్సర్ చేస్తాడు ఇది. అర్థమవుతుందా? సో ప్రతి చాప్టర్లో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్లో అలాంటి స్టాండర్డ్ రిజల్ట్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్లో అలాంటి స్టాండర్డ్ రిజల్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏ చాప్టర్ని కంప్లీట్గా వదిలేయద్దు. ఇఫ్ యూ వాంట్ టు లీవ్, ఏదైనా నీకు ఒక మెథడ్ అర్థం కావాలంటే అది వదిలే, కానీ కంప్లీట్గా వదిలేయొద్దు, నా హంబుల్ రిక్వెస్ట్. క్లియర్? ఏ చాప్టర్ని కంప్లీట్గా అస్సలే వదిలేదు. నీకున్నంత టైంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లాస్ట్ వరకు హోల్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. సార్ అర్థం కాలేదు సార్, లాస్ట్ సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అరే ఇంటికి డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ రే, దిస్ ఈజ్ dy dx ఆఫ్ cot x. dy dx ఆఫ్ cot x అండి, డిఫరెన్షియేషన్ తెలీదా? విల్ బి ఈక్వల్ టు మైనస్ cosecant square x. బట్ dy dx ఆఫ్ cot f of x will be equal to what? Minus cosecant square f of x. బట్ మల్టిప్లై విత్ ఏం చేస్తాం మనం? f dash of x చేస్తాం కదా, అదే చేసాం. దీనికి డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్, డిఫరెన్షియేషన్ అని cosecant square f of x, cosecant square f of x రాస్తాను, cosecant square f of x రాస్తాను. బట్ f dash of x అంటే దీని డిఫరెన్షియేషన్ కూడా చేయాలి కదా, దీని డిఫరెన్షియేషన్ విల్ బి ఈక్వల్ టు దట్ కదా. అండర్స్టూడ్? క్లియర్? ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. లిమిట్ n tends to infinity, n square plus 4 square plus 6 square will be answer 4n square divided by n cube will be equal to 2/3, 4/3, 3/2, 8/7. This is 2020 లో అడిగిన మళ్ళీ ఒక క్వశ్చన్. ఒకటి కామన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, జనరల్ ఫార్ములా మెథడ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇందులో నుంచి ఏం కామన్ తీసుకుంటే నీకు ఒక స్టాండర్డ్ ఫార్ములాలో ఏదైతే ఉందో అది కనిపిస్తుందో, అది తెలిసారా? డన్ అని క్వశ్చన్ అయిపోయింది. డన్. छोटा बच्चा क्वेश्चन, छोटा बच्चा क्वेश्चन. ఇఫ్ ఐ సపోజ్ టు చెక్ 4 కామన్ తీసుకున్నాను ఇందులో నుంచి, ప్రతి ఈ టర్మ్ నుంచి. ఇక్కడ ఏముందమ్మా? 4 + 4 స్క్వేర్ అండ్ 4 క్యూబ్ అంటున్నాం. 4 స్క్వేర్ అండ్ దట్ విల్ బి నథింగ్ బట్ 4 ఉంది ఇక్కడ, 4 అండ్ అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చూడండి, నేను 4 కామన్ తీసాను అనుకో, ఇక్కడ నుంచి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండ్ సో అండ్ సో అప్ టు ఇలా రాసుకున్నాను. చూసుకో, 4 స్క్వేర్ ఇంటూ 1, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ వచ్చేస్తుంది. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4 స్క్వేర్ ఇంటూ 4, దట్ ఈస్ 16 అయిపోద్ది. 4 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, దట్ ఈస్ 6 స్క్వేర్ 36 అయిపోద్ది. గెటింగ్ మై పాయింట్? పైన ఉన్న దాన్ని అలా రాసుకున్నాను, దట్ ఈస్ n క్యూబ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ బోర్డ్ లిమిట్ n tends to infinity. ఈ 4 ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చాను. ఈ 4ని బయటికి తీసుకొచ్చాం అనుకో, లిమిట్ n tends to infinity. దిస్ ఇస్ లిమిట్ n tends to infinity. దట్ విల్ బి నథింగ్ బట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండ్ సో అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ. దట్ విల్ బి డివైడెడ్ బై n క్యూబ్. ఐ హోప్ యూ నో దిస్ స్టాండర్డ్ ఫార్ములా. ఐ హోప్ యూ నో దిస్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దిస్ నెంబర్. ఎలా చేస్తామమ్మా? n ఇంటూ n ప్లస్, గుర్తుందా? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 divided by 6. Am I clear to everyone? n into n plus 1 divided by 6. దాన్ని మనం ఏమవుతుంది? 4 times of limit n tends to infinity, that will be equal to n into n plus 1 into n plus 6, 2n plus 1 divided by 6, ఇక్కడ 6n cube. లిజన్, ఇలా కేసు వచ్చింది. ఇప్పుడు ఫర్దర్గా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? ఇక్కడ నువ్వు ప్రాపర్గా చూడు, ఇంకొక ట్రిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ లిమిట్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉందనుకో, n tends to infinity ఆర్ దట్ సో అండ్ సో టెన్స్ టు ఇన్ఫినిటీ, దాన్ని నేను ఏం చేస్తానంటే 1/n ఫార్మేట్ ఆర్ 1/x ఫార్మేట్లో రాసుకో ఉంటాను. 1/x ఈజ్ 1/infinity ఉన్నప్పుడు 1/infinity ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో వాట్ ఐ విల్ ట్రై టు డూ హియర్, ఇక్కడ ఉన్న n న్యూమరేటర్లో ఉన్న nస్ని నేను డినామినేటర్లో మార్చాలని చూసుకుంటాను. ఈ ట్రిక్ మళ్ళీ మీకు వేరే చోట్ల కూడా యూజ్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్. సో న్యూమరేటర్లో ఉంటే కంటే n వెన్ విల్ బి ఇన్ఫినిటీ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్లో ఉంటే ప్రాబ్లమ్ ఈజీగా అయిపోద్ది. సో ప్రాబ్లమ్ ఈజీగా అవ్వడానికి నేను ఏం చేస్తానంటే దీంట్లో నుంచి ఒక n బయటికి తీస్తాను, దీంట్లో నుంచి ఒక n బయటికి తీస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఒక n బయటికి తీసుకాను అనుకోండి, లిమిట్ x tends to 4 ఉంది ఇక్కడ, n tends to infinity, n ఇంటూ ఇంకొక n బయటికి తీసుకాను అనుకో 1 + 1/n ఉంటుంది.
అండ్ ఇందులో నుంచి ఒక n బయటకు తీసాను అనుకో 2/1 + n ఉంటుంది. అండ్ డివైడెడ్ బై కింద వచ్చేసరికి ఇంకొక n, దట్ ఈస్ n క్యూబ్, n to the power of క్యూబ్ n to 6 ఉంటుంది. ఈ n క్యూబ్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు చూడు n టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టామనుకో, ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టామనుకో 1/∞ is 0, ఇది కూడా 0 అయిపోతుంది. మనకు న్యూమరేటర్లో మిగిలింది ఏంటి, ఇక్కడ 1 మిగిలింది, 2 మిగిలింది, డివైడెడ్ బై 6 మిగిలింది. And 4 multiplied with 2 divided by 6, that is nothing but 2 3s, which is equal to 4/3 is your answer. 4/3 ekkadindra, option B. Understood? Whenever unna any as much as possible nu simplify cheyalanunte danni nu kindiki తీసుకెళ్ళడానికి try చేయి. ఓకే, ఎన్ వాల్యూని న్యూమరేటర్లో ఉంచకు, ఇన్ఫినిటీ ఉందనుకో ఆ ఎక్స్ వాల్యూని న్యూమరేటర్లో ఉంచకు, డినామినేటర్కి తీసుకెళ్ళి, డినామినేటర్ తీసుకెళ్తే 1/x ఈజ్ నథింగ్ బట్ 0 అయిపోతుంది. కాబట్టి డన్, అండర్స్టూడ్, క్లియర్? ఐ హోప్ ఈ క్వశ్చన్ మీరు కూడా చేస్తారు మీరు. ఎస్, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఫటాఫట్ రే, కంటిన్యూటీకి వెళ్ళాలి మనం, కంటిన్యూటీకి వెళ్ళాలి రే. Understood. ఆన్సర్ బి. అరే ఇది ఆల్రెడీ చేసాం, ఏ. ఓకే దినేష్, ఏ. చలో కరెక్ట్, ఇది ఆల్రెడీ చేసాం, దీంట్లో డౌట్ ఏంట్రా, స్టాండర్డ్ ఈక్వేషన్ డైరెక్ట్ కన్వర్షనే. ఇది ఎక్స్తో డివైడ్ చేసాం అనుకో, లిమిట్ ఎక్స్ టెన్స్ టు వాట్ 0 a to the power of x minus 1 divided by x, and limit x tends to 0, that is sin x divided by x. ఈ వాల్యూ మనకు తెలుసు, దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 1, అండ్ ఈ వాల్యూ వచ్చేసరికి ln log a base e divided by 1, that is equal to log a is your answer. Option A is your correct answer. ఎంత డౌటా? చలో, ఐ హోప్ మీరు లిమిట్స్ మీద ఏవైతే పాసిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయో చేసేస్తారు. ఇంకా కొన్ని లేటెస్ట్ క్వశ్చన్ తీసుకున్నానమ్మా, ఒక్క నిమిషం. లేటెస్ట్ కొన్ని ఎగ్జాంపుల్లో చేయించాను, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లెట్ మీ టేక్ దోస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూడండి, దిస్ ఇస్ ద క్వశ్చన్. లిమిట్ ఎక్స్, ఈ క్వశ్చన్ కంటే ముందు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చెప్తే మీకు ఆ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అర్థమవుతాయి. ఎస్, ఆన్సర్ రే. సో f of 9 will be equal to 9 అంట, f dash of 9 will be equal to 4 అంట. లిమిట్ x tends to 9 will be equal to under root of f of x minus 3 divided by under root of x minus 3. ఇది మనకు అడిగింది. ఆప్షన్స్ ఆర్ గివెన్ 3 4 6 9. ఫస్ట్ థింగ్, x tends to మనం ఏం చేస్తాం, 9 పెడతాం. under root of 9 will be equal to what, under root of 9 minus 3 divided by under root of 9 minus 3, that is equal to 3 minus 3 divided by 3 minus 3, which is equal to 0/0 ఫార్మాట్ ఉంది. క్లియర్? 0/0 ఫార్మాట్ ఉన్నప్పుడు ఐ హోప్ యూ నో దట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ వర్డ్ dy df ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ x, దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా, ఆ లేదు అంటే dy/dx ఆఫ్, దీన్ని మనం ఎలా రాసుకుంటారు, x to the power of 1/2, that is equal to 1/2 x to the power of 1 plus 2 by plus 1, that is equal to 1/2 x to the power of that is root x అవుతుంది. అంతేనా? గల్లీలో 6 ఎవడైనా కొడతాడా, పక్క గల్లీలో వెళ్ళి కొడతానే ఒక రేంజ్ ఉంటుంది. వా, ఏపీసీట్లో కూడా ర్యాంక్ అందరూ కొడతారు, నేను తప్ప అందరూ కొడితే ఒక రేంజ్ ఉంటుంది అన్నట్టే ఉంది. బి, ఇది కదా. సో దీని డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు, ఓకే. ఇఫ్ ఇన్ కేస్ దిస్ ఉందనుకో, డిఫరెన్షియేషన్ ఆఫ్ dy/dx ఆఫ్
under root of f of x. This will be equal to 1 by 2 under root of f of x multiply with f dash of x. Multiply with f dash of x. Okay, yes. ఇప్పుడు అదే వేలో దీన్ని సింప్లిఫై చేయండి. సో దీన్ని ఎల్హాస్పిటల్ రూల్ యూజ్ చేయాలి కదా. ఎల్హాస్పిటల్ రూల్ యూజ్ చేసినప్పుడు దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా, 2 by 2 under root of f of x. 2 under root of f of x multiply with f dash of x minus differentiation of 3 is 0. And similarly 1 by 2 under root x and differentiation of 3 is 0. Okay, done. ఇప్పుడు చూడు, ఈ వాల్యూ f of 9 లిమిట్ x tends to 9 కదా, ఇక్కడ ఉంది లిమిట్ x tends to 9. ఇప్పుడు పెట్టామనుకో ఇక్కడ లిమిట్ x tends to 9 that is 1 by 2 under root of f of 9 and multiply with f dash of 9 divided by 1 by 2 into f dash of 9. You know each and every value now. That is nothing but 1 by 2 into under root of, that is nothing but 3 అయిపోతుంది. f dash of 9 which is equal to 4 అయిపోయింది. That is 1 by f dash of 9, that is 1 by 2 into 4 అయిపోయింది. this 2 get cancel. అంతేనా, ఎక్కడైనా మిస్టేక్ చేసామా? under root of 9, that's what also I am saying. ఇక్కడ under root of 9 కదా, 2 by under root of 9, that is under root of x అయిపోద్ది, that is under root of x is 9, that is 1 by 2 into under root of 9, that is 3. ఇది get cancel అయిపోయింది. Answer will be equal to 4. Answer will be equal to 4. Yes, option B. ఇది లేటెస్ట్గా 2023లో అడిగిన క్వశ్చన్. వై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ సార్, అరే వై ఎఫ్ డాష్ అంటే క్లియర్గా అక్కడ రాశాను, బట్ మళ్ళీ నీకు డౌట్ ఉందంటే లెట్ మీ క్లియర్ యువర్ డౌట్. అరే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇప్పుడు dy dx ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది అనుకోరా, దీనికి ఏం రాస్తావు నువ్వు, మైనస్ సైన్ ఎక్స్, అంతేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ dy dx ఆఫ్ కాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ బీ ఈక్వల్ టు ఏం రాస్తావు, మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటావు. బట్ ద థింగ్ ఇస్ దాట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ పార్ట్ ఏదైతే ఉందో, దీనికి డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో అది మల్టిప్లికేషన్లో చేస్తావు కదా. దట్స్ వాట్ ఐ వ్రోట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే దిస్ విల్ బి ఎగ్జాంపుల్ dy dx ఆఫ్ కాస్ 4x, dy dx ఆఫ్ కాస్ 4x ఏమవుతుంది, దట్ ఈస్ మైనస్ సైన్ 4x, కరెక్టే, మైనస్ సైన్ 4x కరెక్టే. దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేయి, దీని డిఫరెన్షియేషన్ 4x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 4 బయటకు వచ్చేస్తుంది, x డిఫరెన్షియేషన్ వచ్చేసరికి 4, అదే ఇది కదా. ఏపీ వాళ్ళకి సెకండ్ ఇయర్ బెటర్మెంట్ ఉందా, ఉంది కదమ్మా. డన్, గాట్ ఇట్. చలో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అర్థమైపోతే ఇక్కడ ఈ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా అర్థమైపోవాలి. ఫస్ట్ థింగ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ నేను 0 పెట్టాను అనుకో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టాను అనుకో, ఇక్కడ ఏమొస్తుందమ్మా, అండర్ రూట్ 2 0/0 ఫార్మేట్ వచ్చింది. ఇది వచ్చేసరికి ఎస్ 0/e ఫార్మేట్ వచ్చేసింది. సో దీనికి మనం ఏం చేస్తాము, డిఫరెన్షియేషన్ చేస్తాం, ఈ పార్ట్కి డిఫరెన్షియేషన్ చేస్తాం, దెన్ ఆఫ్టర్ దట్ దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, డిఫరెన్షియేషన్ చేసుకొని ఇందాక నేను ఏదైతే చెప్పానో అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ dy dx ఆఫ్ దిస్ డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఏమవుతుంది, 1/2 అండర్ రూట్ ఆఫ్ dx అవుతుంది. అదే dy dx ఆఫ్ f ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x, అండర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ఏమవుతుంది, 2 అండర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x మల్టిప్లై విత్ f డాష్ ఆఫ్ x. అలాగే ఇక్కడ కూడా సేమ్ వేలో చేయాలి. ఇది 2025 TSలో అడిగిన, ఏపీలో అడిగిన క్వశ్చన్. మళ్ళీ సేమ్ ఇదే కాన్సెప్ట్తో మళ్ళీ ఇక్కడ అడిగాడు. సో x ఈజ్ ఈక్వల్ 2 పెట్టామనుకో, దట్ విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, 9 మైనస్ దిస్ విల్ బి ఈక్వల్ టు అగైన్ సేమ్ 0/0 ఫార్మేట్లో వచ్చింది. 0/0 ఫార్మేట్ వచ్చేసరికి దీనికి డిఫరెన్షియేషన్ చేయి, మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేయి, మళ్ళీ 2 అప్లై చేయి, ఎలాస్పిటల్ రూల్ యూస్ చేయి, మళ్ళీ చెక్ చేయి, ఇఫ్ ఇన్ కేస్ 0/0 ఫార్మేట్ వస్తుందా, మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేయి, మళ్ళీ అగైన్ సేమ్ థింగ్ చేయి. డన్, దీస్ 2 ఆర్ homework for you. You can solve, and if you have any queries, anything, do let me know in the comment section, or otherwise you can reach out me personally if you have my ID. Okay, yes. చలో ఇది ఇప్పుడు
లిమిట్కి సంబంధించిన థింగ్. ఓకే చల్ రైట్. శాండ్విచ్ థియరం ఒకటి చెప్పేస్తే అనుకో, దెన్ కంటిన్యూటీకి వెళ్ళిపోదాం. ఈజీ ఉన్నాయి. ఎస్, ఇది లిమిట్ సంబంధించిన థింగ్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ కంటిన్యూటీ. కంటిన్యూటీకి వెళ్ళే ముందు శాండ్విచ్ థియరం. శాండ్విచ్ థియరం అంటే ఏం చేస్తాం, 2 బ్రెడ్స్ పెడతాం, మధ్యలో ఏదైతే ఉందో శాండ్విచ్ అలాగే ఉంది కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇఫ్ దెర్ ఈస్ అ ఫంక్షన్ f of x is less than or equal to g of x less than or equal to h of x is deleted neighborhood of a, then and ఇక్కడ ఏం లేదురా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ వాల్యూ వచ్చేసరికి l ఈక్వల్ అయింది, ఈ వాల్యూ కూడా l కి ఈక్వల్ అయింది అనుకో, మధ్యలో ఉన్న వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, అది కూడా l కి ఈక్వల్ అవుతుంది అంతే. ఓకే చూడండి, x tends to a f of x will be and x tends to a h of x will be equal to l అయిందా, మధ్యలో ఉన్న వాల్యూ కూడా l అవుతుంది, దీనికి నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఇది శాండ్విచ్ థియరం అంతే, ఇంతకు మించి ఏం లేదు. మధ్యలో ఉన్నది రెండు ఈక్వల్ అయ్యాయా, మధ్యలో ఉన్నది క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, అది కూడా అదే వాల్యూ అవుతుంది అంతే. ఓకే కంటిన్యూటీకి వెళ్దాం. చలో లెట్స్ గో ఫర్ ద కంటిన్యూటీ. లెట్స్ గో ఫర్ ద కంటిన్యూటీ. రెడీయా? లిమిట్ మీద కొంచెం కాన్ఫిడెంట్ వచ్చిందా లేదా చెప్పండి ఫాస్ట్గా. Yes, let's go for the next one, continuity. Yes. ఓకే చలో. సో కంటిన్యూటీకి వచ్చేసరికి డిఫరెన్షియబిలిటీ పక్కన పెట్టు. కంటిన్యూటీ దగ్గర 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఈ డిఫరెన్షియేషన్ పక్కన పెట్టు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి. అండ్ ఇట్ పర్టికులర్ దట్ పాయింట్ దగ్గర ఏదైతే ఉందో ఆ వాల్యూ, నీకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది ఫైనైట్ అయి ఉండాలి. ఆ ఫైనైట్ వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు దిస్ అయి ఉండాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ ఉండాలి. అండ్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నువ్వు ఏదైతే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నావు దట్ షుడ్ బి ఫైనైట్ అయి ఉండాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ ఫైనైట్ వాల్యూకి ఈక్వల్ అయి ఉండాలి అంతే. ఓకే చలో, ఇప్పుడు నేను విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ దిస్. ఇంపార్టెంట్ రే, చాలా చాలా ఇంపార్టెంట్. పీస్ వైజ్ ఫంక్షన్స్ మీద ఇస్తాడు డిఫరెంట్గా. పీస్ వైజ్ ఫంక్షన్ అంటే 2 పార్ట్స్గా పీసెస్గా ఉంటాయి ఫంక్షన్స్, వాటి మీద లిమిటా డిఫరెన్షియబులా కాదా ఆర్ కంటిన్యూటీ కాదా క్యాలిక్యులేట్ చేయమంటాడు. there is a function f of x will be equal to 1 by x minus 1 and that is one more thing, x plus 5 divided by x minus 3. ఇది ఫంక్షన్ ఎక్కడ, ఇది 0 less than or equal to x less than or equal to 2 and next 2 less than or equal to x less than or equal to 4. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఎట్ x is equal to 2 దిస్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ ఆర్ నాట్ చెక్ చేయమన్నాడు. ఎట్ x is equal to 2 దిస్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ ఆర్ నాట్ చెక్ చేయమన్నాడు. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, లెట్ us calculate that LHS, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కదా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ అన్నప్పుడు వాట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్, 2 కంటే కొంచెం ముందున్న ఫంక్షన్ ఎలా బిహేవ్ అవుతుంది, ఎట్ 2 దగ్గర ఇది ఓకే లెస్ దెన్ కాదు, ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ టు పెట్టాం కాబట్టి ఎట్ 2 దగ్గర ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 to 2 దగ్గర ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ఇలా డిఫైన్ అవుతుంది. సో దిస్ ఫంక్షన్ విల్ బి హియర్ x minus 1. సో x is equal to మనం 2 పెట్టామనుకో దిస్ విల్ బి ఈక్వల్ టు 2 minus 1, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ పెట్టామనుకో రైట్ హ్యాండ్ లిమిట్ విల్ బి ఈక్వల్ టు లిమిట్ x tends to 2 ప్లస్. లిమిట్ x tends to 2 ప్లస్ అంటే జస్ట్ 2 కంటే తర్వాత, 2 కంటే తర్వాత ఏదైతే టిల్ 2 వరకు ఇది ఫంక్షన్, 2 కంటే కొంచెం ముందున్న వాల్యూ కమ్స్ అండర్ దిస్. This will be nothing but x plus 5 divided by what, x minus 3. So this will be x plus 2 పెట్టారనుకో 2 plus 5 that is 7, 7 by 1 that is equal to 7. ఇప్పుడు క్లియర్గా చూడు, దిస్ విల్ బి ద డైరెక్ట్ ను చెప్పొచ్చు. ఈ రెండు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి మనకి, ఈ రెండు డిఫరెంట్ వాల్యూ వచ్చాయనుకో 1 విల్ బి ఈక్వల్ టు నాట్ 7 కాబట్టి లిమిట్ ఏదైతే ఉందో ఆర్ లేదు అంటే లిమిట్ ఎగ్జిస్ట్ కాదని డైరెక్ట్ చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇంకొకటి మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఫంక్షన్ ఈస్ నాట్ కంటిన్యూస్ ఎట్ దిస్ పాయింట్, not continuous at this point. Understood? Clear? Clear or not?
ఇంకొక ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆర్ క్లియర్ ఆర్ నాట్? ఫస్ట్ అది చెప్పండి. ఏం నడుస్తుంది రో ఆల్ ఆఫ్ సడన్? వాట్ హ్యాపెన్ ఇన్ ద చాట్ సెక్షన్? క్లియర్, చలో. f of x will be equal to 2x అండ్ ఇంకొకటి 2 తీసుకున్నాం. ఓకే, లిమిట్స్ వచ్చేసరికి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఇది వచ్చేసరికి 1 లెస్ దెన్ ఆర్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, ఇలా ఉంది ఫంక్షన్. ఇది కంటిన్యూస్ కాదా చెప్పాలి. ఎట్ ఏ వాల్యూ? ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ దగ్గర అంటే దట్ ఈస్ లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ 0 మైనస్ అంటే దిస్ విల్ బి బికమ్ యాజ్ 2x. 0 మైనస్ అంటే దిస్ విల్ బి బికమ్ యాజ్ 2x, రైట్? సారీ 1 కదా మనం పెట్టాల్సింది. అరే ఇందా క్వశ్చన్లో దిస్ ఇస్ ఐ గెస్, ఒక్క నిమిషం అమ్మ, ఇందాక x ఈజ్ ఈక్వల్ 2 పెట్టాలి కదా, కరెక్టే పెట్టాలి. 1, దిస్ విల్ బి నథింగ్ బట్ 2 into 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 అయిపోయింది. అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ విల్ బి ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 1 ప్లస్ దగ్గర 1 కంటే గ్రేటర్ ఉన్నప్పుడు ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది? 2గా బిహేవ్ చేస్తుంది. సో దిస్ ఇస్ వాల్యూ ఇస్ 2. సార్ మీరు చెప్పినట్టుగానే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ప్లస్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయ్యాయి సార్. సో ఈ ఫంక్షన్ కంటిన్యూస్. నో దేర్ ఈస్ వన్ మోర్ కండిషన్. దిస్ షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు ఈ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫైనల్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ కి కూడా ఈక్వల్ అవ్వాలి కదా. ఆ ఫైనల్ వాల్యూ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి 2 అవ్వాలి కదా. సో x ప్లేస్ లో నేను 2 పెట్టాను అనుకో, x ప్లేస్ లో 1 పెట్టాను అనుకో, x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర దిస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది కదా. సో f ఆఫ్ 1 విల్ బి నథింగ్ బట్ 2 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఇప్పుడు చూడు, దిస్ అండ్ దిస్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ దిస్ ఈస్ ఈక్వల్ టు 2. సో దిస్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అట్ దిస్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అట్ దిస్. గాట్ ఇట్? నవ్ యూ అండర్స్టూడ్ కంటిన్యూటీకి? క్లియర్? ఈ మూడు చెక్ చేసుకోవాలి. ఇందాక చెప్పిన దానికో యూ కెన్ సీ హియర్, ఈ రెండు ఈక్వల్ అయినంత మాత్రం కంటిన్యూస్ అని చెప్పొద్దు. ఆ రెండు ఈక్వల్ తో పాటు ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ దట్ ఆ ఫంక్షన్ కి ఏదైతే ఉందో ఆ వాల్యూకి ఈక్వల్ కూడా అయ్యి ఉండాలి. అప్పుడే అది కంటిన్యూస్ అని చెప్తాం, లేదు అంటే కంటిన్యూస్ అని చెప్పం. రైట్? ఎస్. చలో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్కి వెళ్తే డిఫరెన్షియబిలిటీకి వెళ్తాం. డిఫరెన్షియబిలిటీ కూడా నేను జస్ట్ ఒక ఇంట్రడక్షన్ పాటిస్తాను, యూ కెన్ సీ. అండ్ ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏదైతే ఉందో అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. డిఫరెన్షియబిలిటీ కంటిన్యూటీతో పాటు డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేస్తాము. అండ్ ఇంకొకటి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ గ్రాఫ్స్ కూడా కంటిన్యూటీ చెప్తాను, చూడు. ఎస్, ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇలా వెళ్తున్న కొద్దీ దీనికి ఈ ఫంక్షన్ ఇలా వెళ్తుంది, అండ్ ఇలా వెళ్తున్న కొద్దీ ఈ ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది, ఇది ఇలా వస్తుంది. అంటే విచ్ మీన్స్ వాట్? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసరికి ఈక్వల్ అయింది. సో ఇది కంటిన్యూస్. అండ్ ఇక్కడ చూసావనుకో,
ఇక్కడ ఇలా వెళ్తున్న కొద్దీ ఈ గ్రాఫ్ ఇలా వెళ్తున్నప్పుడు ఇది టువర్డ్స్ దిస్ వాల్యూ వెళ్ళిపోతుంది, ఇలా వస్తున్నప్పుడు ఇలా వచ్చేసింది, కరెక్టే. అంటే విచ్ మీన్స్ వాట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ విల్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, కన్ఫర్మ్ ఇక్కడ. బట్ ఎట్ దిస్ పర్టికులర్ ఇన్స్టంట్ ఆఫ్ దట్ this is not equals to that f of a, open ఉంది ఇక్కడ చూడు, క్లోజ్ లేదు ఓపెన్ ఉంది. if it is not equals to the f of a, if it is not equals to the f of a అన్నప్పుడు ఇది కంటిన్యూస్ కాదు. పాయింట్ నెంబర్ నెక్స్ట్ పాయింట్ ఇది చూడు, ఇక్కడ నుంచి మనం ఇలా వస్తున్న కొద్దీ ఈ వాల్యూ ఇలా వెళ్తున్న కొద్దీ ఇటు సైడ్ వెళ్తున్న కొద్దీ ఇది దీనికి ఆన్సర్ ఇస్తుంది, ఈ వాల్యూ సమ్ m వచ్చింది. అండ్ ఇలా వస్తున్న కొద్దీ సి, ఇక్కడ నుంచి ఇలా వస్తున్న కొద్దీ ఈ వాల్యూ వచ్చేది ఏదైతే ఉందో దీనికి ఇలా వస్తుంది. ఈ రెండు సేమ్ వాల్యూస్ ఇస్తున్నాయా, లేదు, సేమ్ వాల్యూ ఇవ్వట్లేదు. అంటే which means what, LHS is not equal to that RHL because m is not equal to the n కాబట్టి. దెన్ సో ఇది కూడా డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కిందకి వస్తుంది. ఓకే, ఇది గ్రాఫ్స్ యూస్ చేసుకొని నువ్వు చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, కంటిన్యూస్ కి డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కి డైరెక్ట్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ ఎలా చెప్పొచ్చు అంటే పెన్ను లిఫ్ట్ చేయకుండా సారీ బోత్ ఈక్వల్, పెన్ను లిఫ్ట్ చేయకుండా నువ్వు గ్రాఫ్ని డ్రా చేయగలుగుతున్నావు అంటే దట్ ఈస్ ద కంటిన్యూస్ ఫంక్షన్. పెన్ను లిఫ్ట్ చేసి ఈ గ్రాఫ్ ఇగో ఇక్కడ లేదు, కంటిన్యూగా లేదు, మళ్ళీ ఇక్కడ వేస్తాను డిస్కంటిన్యూస్ ఫంక్షన్. అండ్ ఇక్కడ చూడు దిస్ ఇస్ అగైన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, డన్. అర్థమైందా గ్రాఫ్ ద్వారా? ఎస్. సో ఇంకొక పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అండ్ ఇంకొకటి ఈ కేసులో ఇంకొక కేసు వచ్చేసరికి ఎస్ దిస్ ఇస్ ద కేస్, ఇది కూడా డిస్కంటిన్యూడ్ ఫంక్షన్. ఎప్పుడైనా సరే డిస్కంటిన్యూడ్ ఫంక్షన్కి దిస్ ఇస్ షార్ప్ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అవి రాకూడదు, షార్ప్ ఎడ్జెస్ రాకూడదు. గ్రాఫ్ షుడ్ బి స్మూత్. పెన్ లిఫ్ట్ చేయకుండా గీయడం అది డిస్కంటిన్యూటీ, అండ్ స్మూత్గా నువ్వు గ్రాఫ్ ఉంటే అది వచ్చేస్తుంది కంటిన్యూటీ కింద. అండ్ ఇన్ కేస్ షార్ప్ ఎడ్జెస్ కానీ ఉన్నా కానీ లేదు అంటే పెన్ లిఫ్ట్ చేసుకున్న గ్రాఫ్ని గీస్తుంటుంది, అది కమ్స్ అంటే డిస్కంటిన్యూటీ. ఇది గ్రాఫికల్గా నువ్వు చూడడం. డన్, అండర్స్టూడ్, క్లియర్? చలో, ఇది గ్రాఫికల్గా ఏదైతే ఉందో అది. చలో, ఇందాక నేను చెప్పింది డిఫరెన్షియబుల్ కదా, డిఫరెన్షియబుల్ చూద్దాం. డిఫరెన్షియబుల్ అవ్వడానికి కూడా రెండు కండిషన్స్ ఉన్నాయి చూడండి. డిఫరెన్షియబుల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏదైతే ఉందో, అసలు డిఫరెన్షియబుల్ ఏమి ఇస్తుంది అనేది పాయింట్ గురించి మనం మాట్లాడదాం. సి, అరే యార్ జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇలా ఒక గ్రాఫ్ తీసుకున్నాను. అగైన్ సి హియర్, ఇలా ఒక గ్రాఫ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ద ఎక్స్ అండ్ this is at this point f of x. At particular distance దగ్గర h అనే డిస్టెన్స్ దగ్గర this will becoming as x plus h, and దీనికి particular distance దగ్గర this will be what, f of x plus h. వినండి అమ్మా, వినండి కాన్సెప్ట్లు జాగ్రత్తగా వినండి. సో ఈ ఏదైతే ఉంది చూసావా ఇక్కడ, ఇది ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకొని గీసాను అనుకో, దెన్ యూ కెన్ సీ హియర్ నాకు ఇలా కొంచెం ఒక 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ వస్తుంది. ఇది కనిపిస్తుంది కదా మీకు, 2 పాయింట్స్ దగ్గర దీన్ని మనం సీకెంట్ అంటాం, సీకెంట్ ఆఫ్ దిస్ గ్రాఫ్ అంటాం. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో వాట్ ఈస్ ద స్లోప్ బిట్వీన్ దిస్? ఇక్కడ పాయింట్ ఏంటి, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కామా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్. స్లోప్ ఫార్ములా ఏంటి మనకు, y ఇంటూ y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. దట్ స్లోప్ ఫార్ములా వచ్చేసరికి y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఆ ఫార్ములాలో నువ్వు వేసుకున్నావు అనుకో, దట్ విల్ బి నథింగ్ బట్ ఏమొస్తుందమ్మా మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. దిస్ గెట్ క్యాన్సిల్. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు వాట్, హెచ్. ఓకే, ఇది స్లోప్. అండ్ దిస్ ఇస్ ద స్లోప్ ఏదైతే ఉంది చూసావా, ఇది న్యూ స్లోప్. ఏ లైన్కి ఈ లైన్కి. ఇప్పుడు మధ్యలో నేను ఏం చేస్తాను అంటే, మధ్యలో ఈ డిస్టెన్స్ని హెచ్ని ఏదైతే ఉందో 0 చేస్తాను. హెచ్ ఇస్ టెండింగ్స్ టు 0 అంటే ఈ పాయింట్ ఈ రెండు దగ్గరికి వస్తున్నాయి. దగ్గరికి వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఈ పాయింట్ 2 పాయింట్లు కూడా దగ్గరికి వస్తాయి. గాట్ ఇట్? ఇలా వచ్చిందమ్మా, దిస్ ఇస్ ద పాయింట్. ఇక్కడ హెచ్ టెండింగ్స్ టు ద వర్డ్ 0, హెచ్ టెండింగ్స్ టు ద వర్డ్ 0. అరే యూ గైస్ ఆర్ విత్ మీ ఆర్ నాట్ చెప్పండి. హెచ్ టెండింగ్స్ టు ద వర్డ్ 0.
ఈ హెచ్ టెండింగ్స్ టు ద జీరో ఉన్నప్పుడు ఈ పాయింట్, ఇది ఒకే ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అవ్వకుండా వెళ్ళే పాయింట్ ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే టాంజెంట్ అంటాం. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? టాంజెంట్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ టాంజెంట్ అంటాం. ఏంటి? టాంజెంట్ అంటాం. ఎస్, ఇస్ దిస్ ఇంపార్టెంట్? ఎస్ ఇంపార్టెంట్. వినండి వినండి వినండి, డిఫరెన్షియబుల్ అర్థం అవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టాంజెంట్ అంటాం. ఓకే, వెన్ ఎవర్ ఇది హెచ్ టెన్స్ టు అయినప్పుడు, లిమిట్ ఇక్కడ లిమిట్ వచ్చింది చూడు, లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో అయినప్పుడు, లిమిట్ టెండింగ్స్ టు ద జీరో అయినప్పుడు, ఇది ఇలా అయినప్పుడు ఇది కూడా ఈ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది, ఇది కూడా ఈ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ ఆఫ్ దట్ కదా. ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అవుతుంది. This f dash of is nothing but differentiation. That is the slope of that particular tangent అనమాట. dy by dx అని కూడా రిప్రజెంట్ చేస్తాం దీన్ని. f dash of x అనేది ఉందో అలా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇది డిఫరెన్షియబిలిటీ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. Done. Slope of a tangent at x is equal to a. Slope of a tangent at x is equal to a. This is the case అనమాట. Got it? Done. సార్ ఇవన్నీ కాదు సార్, మాకు జస్ట్ కాన్సెప్ట్ చెప్పండి, మాకు ఏం కావాలి, డిఫరెన్షియబుల్ కాదా అనేది ఏం కావాలి తెలియాలి అంటే ఈ లిమిట్కి ఫార్ములా ఎలా వచ్చింది, ఇవన్నీ మాకు ఎందుకు సార్ అదే కొంతమంది ఫీల్ అయి ఉండొచ్చు. కాన్సెప్ట్ ఎందుకు సార్ మాకు, బస్ షార్ట్ కట్లు కావాలి చెప్పేసేయండి బస్. సో వాళ్ళ కోసం ఇఫ్ ఎనీ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ ఆర్ డిఫరెన్షియబుల్ ఇస్తే వాట్ యూ గైస్ నీడ్స్ టు చెక్ అనేది తెలిసిపోతుంది. సి అదే కేసు ఇక్కడ నేను రాశాను యాక్చువల్లీ, ఇక్కడ ఇది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అండ్ ఇది రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇదే పార్ట్ అనమాట, డెరివేషన్ చేయించాను కదా ఇందాక, డెరైవ్ చేసాం చూసారా మనం, ఇది డెరైవ్ చేసింది ఏదైతే ఉందో ఇదే అమ్మాయి. సరే ఇది ఎలా వచ్చిందని క్వశ్చన్ అడుగుతారు కాబట్టి నేను ముందే డెరివేషన్ చేపిస్తే ఎలా వచ్చిందో చూపించాను మీకు. చూడండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 మైనస్ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై హెచ్, అండ్ లిమిట్ 0 ప్లస్ పెట్టినప్పుడు a ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై హెచ్. గాట్ ఇట్? ఇది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, ఇది రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో డిఫరెన్షియబులా కాదా అని ఎలా చెప్తాము అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ షుడ్ బి ఈక్వల్ టు ద రైట్ హ్యాండ్ డెరివేటివ్. అప్పుడే డన్. అండర్స్టూడ్? ఒక ఫంక్షన్ డిఫరెన్షియబులా కాదా అని ఎలా చెప్తాము అంటే జస్ట్ యూ కెన్ చెక్ హియర్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ ఉందా లేదా చెక్ చేయి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ విల్ బి ఈక్వల్ టు దట్ ఈస్ లిమిట్ x టెండ్స్ టు h టెండ్స్ టు 0 మైనస్ దట్ ఈస్ f ఆఫ్ a మైనస్ h మైనస్ f ఆఫ్ a డివైడెడ్ బై h, అండ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ దట్ విల్ బి ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0 ప్లస్ దట్ ఈస్ f ఆఫ్ a ప్లస్ h మైనస్ f ఆఫ్ a డివైడెడ్ బై h. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయా, దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ విల్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అయ్యాయా, దెన్ లిమిట్ డిఫరెన్షియబుల్ అవుతుంది. చలో, అండ్ ఇదొక ఫార్మేట్ చెప్పాను మీకు. అండ్ ఇంకొక థింగ్ ఏం చెప్పాను నేను, ఇంకొక నోట్ పాయింట్, ఇది పాయింట్ నెంబర్ 1, ఇది పాయింట్ నెంబర్ 2 అండ్ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3 ఏం చెప్పానమ్మా, వెరీ గుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ విల్ బి ఎక్స్ విల్ బి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో చూసావా దానికి. అంత ఇంపార్టెంట్ కాదు బట్ ఫిర్ బి ఓకే. చలో ఒక క్వశ్చన్ చేద్దామా, అది డిఫరెన్షియబులా కాదా అని చెప్పడానికి ఒక క్వశ్చన్ చేద్దామా, రెడీయా? ఇందాక తీసుకున్న క్వశ్చనే చూద్దాం. ఎగ్జాంపుల్, there is a function f of x will be equal to 2x, 0 less than r, x less than r equal to 1, and 2 that is 0 1 less than x less than r equal to 2. This function is continuous at x is equal to 1. Is continuous at x is equal to 1. But is it differentiable at x is equal to 1? That's what we need to check. ఎలా చెక్ చేస్తాము, మళ్ళీ f dash of x క్యాలిక్యులేట్ చేస్తాం. f dash of x క్యాలిక్యులేట్ చేస్తే that will be equal to differentiation of this 2, differentiation of this is 0 less than or equal to x less than or equal to 1, this will be the what, 1 less than x less than or equal to 2. Again check చేయి, this will be equal to what,
జస్ట్ బిఫోర్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ విల్ బి ఈక్వల్ టు వచ్చేసరికి ఏమైంది మనకి 2 అయింది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమైంది దట్ విల్ బి ఈక్వల్ టు 0 అయింది. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రెండు ఈక్వలా? నో, అన్ఈక్వల్ కానప్పుడు ఇవి రెండు డిస్కంటిన్యూస్ ఫంక్షన్, సో నాన్ డిఫరెన్షియబుల్. దెన్ డన్, రెడీయా? అర్థమైందా? డిఫరెన్షియబుల్ నాన్ డిఫరెన్షియబుల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇప్పుడు చూడు, ఇది ఎస్ ఎప్పుడైనా నీకు ఒక పాలినామియల్ ఫంక్షన్ ఉందా? పాలినామియల్ అంటే ఏంటో మీకు తెలుసు. పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ ఫంక్షన్, కంటిన్యూస్ ఆల్వేస్ డిఫరెన్షియబుల్ కూడా. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కూడా ఆల్వేస్ కంటిన్యూస్ ఫంక్షన్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అండ్ sin x cos x కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అండ్ tan x secant x, tan x secant x వచ్చేసరికి దట్ విల్ బి నథింగ్ బట్ ఏదైతే ఉందో చూసావా ఫెయిల్స్ ఎట్ cos x ఏదైతే ఉందో 0, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో cos x 0 అయిపోతుంది కదా, cos x 0 అయినప్పుడు డిస్కంటిన్యూటీ వస్తుంది అనమాట. అండ్ ఇది n పై దగ్గర డిస్కంటిన్యూటీ వస్తుంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక ఫంక్షన్ కంటిన్యూటీ కాదు అంటే పక్కది డిఫరెన్షియబుల్ అవ్వదు. ఓకే, ఎస్ డిఫరెన్షియబుల్ అయ్యిందా పక్క కంటిన్యూటీ అవుతుంది, దేర్ విల్ బి ఎ ఛాన్స్ అనమాట. యూ కెన్ సీ హియర్ ఇది కూడా ఫెయిల్స్ ఎట్ దగ్గర మాడ్యులస్ ఫంక్షన్ కూడా డిఫరెన్షియబిలిటీ ఫెయిల్ అవుతుంది బికాస్ షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫెయిల్స్ ఎట్ ఇంటీజర్, అండ్ ఇది ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ln x ఏదైతే ఉందో ఫెయిల్స్ ఎట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెగటివ్ వాల్యూ ఆఫ్ x దగ్గర ఫెయిల్ అయిపోతుంది. ఇవి నీకు టేబుల్ గుర్తుండాలి. ఓకే, ఇంకొక థింగ్ కూడా నేను షార్ట్ అండ్ క్రిస్పీగా రాసుకొచ్చాను. యూ కెన్ సీ హియర్ టూ ఫంక్షన్స్ ఉన్నాయి, రెండు కంటిన్యూస్ ఫంక్షన్స్. యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ కానీ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా రెండు కంటిన్యూసే వస్తాయి. ఓకే, లేదు ఒక కంటిన్యూస్ ఫంక్షన్ని ఒక డిఫరెన్షియబుల్ ఫంక్షన్ని యాడ్ చేస్తే పక్క ఏదైతే ఉందో డిస్కంటిన్యూడ్ ఫంక్షన్ వస్తుంది. సి ఫర్ కంటిన్యూస్, డి ఫర్ డిస్కంటిన్యూస్. లేదు మల్టిప్లికేషన్ చేస్తే మేబీ కంటిన్యూస్, మేబీ డిస్కంటిన్యూస్, మేబీ డిఫరెన్షియబుల్, మే నాట్ బి డిఫరెన్షియబుల్. అండ్ ఒక డిస్కంటిన్యూ, ఇది కూడా సేమ్ కహాని ఇది రెండు. బట్ రెండు డిఫరెంట్ డిస్కంటిన్యూ ఫంక్షన్ని యాడ్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివైడ్ చేసినా డిస్కంటిన్యూస్ అయి ఉండొచ్చు, కంటిన్యూస్ అయి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒకటి కంటిన్యూస్కి ఒకటి డిస్కంటిన్యూస్ ఉంటే ఎడిషన్ ఏదైతే ఉంది చూసావా, ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ డిస్కంటిన్యూస్ పక్క. బట్ డివిజన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఏదైతే, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో మే బీ ఏ కంటిన్యూస్, మే నాట్ బి ఏ కంటిన్యూస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. ఎగ్జాంపుల్ చెప్పించేంత టైం ఇప్పుడు మన దగ్గర లేదు, బట్ ఫిర్ బి మీకు సమ్మరైజ్ చేసి రాశాను. క్వశ్చన్స్లో ఇస్తాడు f of x is a continuous, g of x is discontinuous. So f of g plus x is continuous or discontinuous or లేదు ఏది అని which of the following is the correct అని అడగొచ్చు. So this is the case అనమాట. You have to be aware of it. Next one, differentiable, non-differentiable. If the two functions are differentiable, addition చేసినా, subtraction చేసినా, division చేసినా, multiplication చేసినా differentiable, right? అండ్ ఒకటి డిఫరెన్షియబుల్, ఒకటి నాన్ డిఫరెన్షియబుల్ అయితే పక్క ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో నాన్ డిఫరెన్షియబుల్. సేమ్ ఇందాక చెప్పిన ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ యూ కెన్ గో త్రూ దట్. దెన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అది కూడా చెప్పాను. రెండు డిఫరెన్షియబుల్ అయ్యాయా మొత్తం డిఫరెన్షియబుల్ అయిపోతాయి. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఒకటి డిఫరెన్షియబుల్, ఒకటి నాన్ డిఫరెన్షియబుల్ అయ్యిందా, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ నాన్ డిఫరెన్షియబుల్ పక్క. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో చూసావా, మల్టిప్లికేషన్, డివిజన్ డిఫరెన్షియబుల్ అవ్వచ్చు, నాన్ డిఫరెన్షియబుల్ అవ్వచ్చు. సేమ్ రెండు నాన్ డిఫరెన్షియబుల్ అయ్యాయా, డిఫరెన్షియబుల్ అవ్వచ్చు, నాన్ డిఫరెన్షియబుల్ అవ్వచ్చు. క్లియర్? దిస్ పాయింట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. If it is clear, if it is ఈ టూ స్లైడ్స్ ఆర్ క్లియర్ ఉన్నాయనుకో నాకు చెప్పండి. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్ అ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఇది వన్ ఆఫ్ యువర్ PYQ. మీరు అనుకోవచ్చు సార్ నథింగ్ కదా ఇందులో ఏముందని. నేను అడిగానంటే దెర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్ అ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? జస్ట్ నాకు ట్రూ ఆర్ ఫాల్సా చెప్పండి బస్. Is every continuous function is a differentiable function? No. Yes, false. Continuous function differentiable avvachu, non-differentiable kuda avvachu. So we cannot say that. Got it na? Yes, very good. False. Chala mandi false astunaru. Very good. Every differentiable function is a continuous function. True or false?
every continuous function is a differentiable అయిపోయింది. Every differentiable function is a continuous function. Yes. The very important objective question, true. False? Arey, why false? False. No. True. Remember this chota circle. ఇది కంటిన్యూస్, ఇది డిఫరెన్షియబుల్. ఓకే, ఇలా వెళ్ళావనుకో, సి ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఎ డిఫరెన్షియబుల్. హే, డిఫరెన్షియబుల్ ఇది సి. ఇలా లోపల నుంచి బయటికి వెళ్ళావనుకో, ఎవ్రీ డిఫరెన్షియల్ ఫంక్షన్, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ అ కంటిన్యూస్ ఫంక్షన్. బట్ బయట నుంచి లోపలికి వచ్చామనుకో, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఎస్, చలో, ఓకే, డన్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పార్ట్కి ఇంపార్టెన్స్ ఏంటో. డన్. చలో, లెట్స్ సాల్వ్ ఏ క్వశ్చన్. Okay, the function f of x will be equal to modulus of x plus modulus of x divided by x is continuous at the origin, discontinuous at the origin because modulus of x is discontinuous there, discontinuous at the origin, and because modulus of x plus x by x is discontinuous there, discontinuous at the origin because both are discontinuous. ఇందాక చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అలా కూడా చేయొచ్చు, లేదు అంటే మీకు కంటిన్యూషన్ డిస్కంటిన్యూషన్ పాయింట్ ఏదైతే చెప్పాను నేను దాన్ని కూడా నుంచి సాల్వ్ చేయొచ్చు మీరు. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ. చెప్పండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ వన్? ఫాస్ట్ 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 ఫాస్ట్. ఎవరైనా రికార్డెడ్ చూస్తుంటే మమ్మ మీరు 2x స్పీడ్లో పెట్టి చూసుకోండి, మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మధ్య మధ్యలో వీళ్ళతో నేను ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఇది కంప్లీట్గా మొత్తం అన్ని ఆప్షన్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయి. సో లెట్ us చెక్ దట్ ఎట్ ఆరిజిన్ దగ్గర కంటిన్యూసా డిస్కంటిన్యూసా. కంటిన్యూస్కి ఏంటి, డిస్కంటిన్యూస్కి ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఎస్, చలో కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్ చేద్దాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మీకు తెలుసు, మైనస్ ఎక్స్, ఇది ప్లస్ ఎక్స్. మైనస్ ఎక్స్ ఎప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ప్లస్ ఎక్స్. సారీ, ఉన్నప్పుడు దిస్ ఇస్ ద గ్రేటర్ దెన్ 0. ఓకే, let us calculate left hand limit. Left hand limit will be equal to limit x tends to 0 minus this will be equal to ఏమవుతుంది, modulus of x minus x అయిపోతుంది and plus minus x divided by x అయిపోతుంది. this get cancel, -1 వచ్చింది అంతేనా. సో మనకి ఏమొచ్చింది, లిమిట్ x tends to 0 minus that will be equal to minus x minus 1. ఎక్స్ ప్లస్లో 0 పెట్టాననుకో, వాట్ ఐఎమ్ ఎండింగ్ విత్ దట్ -1. రైట్ హ్యాండ్ లిమిట్ పెట్టామనుకో, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్లో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. దిస్ గెట్ క్యాన్సిల్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ విల్ బి ఈక్వల్ టు వాట్, ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు 0 పెట్టాననుకో, దట్ విల్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, దట్ ఈస్ +1 అవుతుంది. క్లియర్లీ ఇక్కడ అయిపోయింది, దట్ ఈస్ LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద RHL. LHS is not equals to the RHL. LHS is not equals to the RHS ante, then that will be nothing but what, continuous or discontinuous? Continuous or discontinuous? This function is discontinuous at origin. ekkadundamma, ekkadunda option, discontinuous at the origin. ఏ ఆప్షన్ బట్ కరెక్ట్ చూస్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ప్రాపర్ ఆన్సర్.
Yes, option C is your correct answer. Done. ఈ క్వశ్చన్ చూడండి, x minus 4 divided by modulus of x minus 4 plus a less than x is less than or less than 4 and a plus b at x is equal to 4, x minus 4 divided by x minus 4 modulus of plus b, x is greater than 4. In the given continuous function at x is equal to 4, then find the values of a and b. Question clearly ఇచ్చాడు continuous అని. Question లో clearly stated that it's a continuous function at x is equal to 4. Why not D? Yes, చెప్పండి. Why not D, sir? In the previous question లోనా రిమైనింగ్ ఇది చేయండి అమ్మా. In this question, where is that? Discontinuous as assumption because modulus of x and modulus of are discontinued. Minus 1. Yes, option ఇది కూడా కరెక్టే. Yes, ఇది కూడా కరెక్టే. Option D is the correct. Answer for this. Continuous అన్నాడు. Continuous అంటే left hand limit, right hand limit and equals to that at that particular value కూడా. అంతేనా? So this will be equal to this is. So discontinuous దగ్గర x minus 4 divided by minus of x minus 4. ఇది left hand limit దగ్గర. Limit x tends to 4 minus. That is equal to ఏమవుతుందమ్మా? ప్లస్ ఏ ఉంది కదా, ప్లస్ ఏ. దట్ ఈస్ ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? దట్ విల్ బి ఈక్వల్ టు సేమ్ కహాని. అగైన్ దిస్ విల్ బి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? సో minus 1 plus a is equals to that a plus b is equals to that 1 plus b. అంతేనా? left hand limit is equals to right hand limit is equals to f of a. Then only that function is continuous. So which option will be that? A get cancel, b is equal to -1 వచ్చింది. దీన్ని రెండింటిని సింప్లిఫై చేస్తే దీనిలో నుంచి a get cancel, a will be equal to 1 వచ్చింది. ఆప్షన్ a will be equal to a నారా? ఆప్షన్ a. Done. Option A, not D. Answer A. Very good. ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. This is the answer. F of x log of natural log Lx modulus of x is differentiable at x is equal to 0 only, x is equal to 1 only, x is equal to -1 only, or except 0 comma plus or minus 1. ఆప్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఇన్ జనరల్లీ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, లాగరిథం గ్రాఫ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చి ఇలా వెళ్తుంది గ్రాఫ్. ఎట్ ఏ పాయింట్ దగ్గర దిస్ ఇస్ హౌ ద గ్రాఫ్ విల్ బి లుక్ లైక్. ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1 దగ్గర డిస్కంటిన్యూటీ షార్ప్ ఎడ్జ్ ఉంది, ఇక్కడ కూడా డిస్కంటిన్యూటీ, అండ్ 0 దగ్గర కూడా ఈ గ్రాఫ్ చూడు ఇలా వచ్చి ఇలా వెళ్ళి మనకు మళ్ళీ అగైన్ పెన్ ఓపెన్ చేసుకుని ఇలా. So this will be the discontinuity at this how many points? Plus or minus 0 plus or minus 1.
ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేస్తారు. దిస్ ఇస్ యువర్ హోంవర్క్. దిస్ f of x will be equal to 4x minus 5, x less than or equal to 2, and x minus k at x is greater than or equal to greater than 2. Then the value of k for limit x tends to 2 f of x by exist is equal. At x is equal to 1, at x is equal to 2, రెండు ఈక్వల్ అని ఇచ్చాడు. సో దెన్ జస్ట్ LHL will be equal to RHL చేయి, ప్రాబ్లమ్ అయిపోతుంది. డన్. ఆప్షన్ వచ్చేసరికి ఏం చెప్తారు, దట్ x is equal to 2 సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ కంటిన్యూస్ ఈక్వల్, దెర్ మైట్ బి ఎగ్జిస్ట్ అని చెప్పాడు కాబట్టి దట్ విల్ బి నథింగ్ బట్ LHL will be equal to RHL చేసేస్తాం. ఓకే, LHL at x equal to 2 is equal to RHL at x is equal to 2. సో దీన్ని మనం సింప్లిఫై చేసామనుకో, 4 multiply with 2 minus 5 will be equal to 2 minus k, that is equal to 8 minus 5 will be equal to 2 minus k, that is equals to 3 will be equal to 2 minus k, then k will be equal to minus 1. Option A. Done? Understood? ఈ క్వశ్చన్ చూడండి, let f function real to real, that will be nothing but to be the function defined by, this is icharu, then f of x is continuous at x is equal to 5, b is equal to 5, and x is equal to 0, a is equal to 0, b is equal to 5, a is equal to minus 5, b is equal to 10, and not continuous for any value of a and b. Same thing. Done? Yes. ఇక్కడ చూడు, ఇలాంటి పీస్ వైజ్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 0 నుంచి 1 ఇక్కడ ఎక్కడైతే ట్రాన్సిషన్ వస్తుందో అక్కడ చూడు, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 తో స్టార్ట్ అయింది. x is equal to 1 పెట్టు బోత్ సైడ్. ఇక్కడ చూడు, x is equal to సిమిలర్లీ ఇక్కడ 3, ఇక్కడ 3, x is equal to 3 పెట్టు, ఇక్కడ సేమ్ x is equal to 5 పెట్టు. ఓకే, సి. సో ఫస్ట్ కేసులో x is equal to 1 పెట్టాను అనుకో, ఇక్కడ దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ కేసులో at x is equal to 1 పెట్టాను అనుకో, that will be nothing but 5 is equal to a plus b. ఇది నా ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ at x is equal to 3 పెట్టాను అనుకో, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. x is equal to 3 పెడితే that is nothing but a plus b 3b. a plus 3b will be equal to what? b plus 5 into 3, that is 15 అయిపోతుంది. 5 into b and done. That will be nothing but దీని ఇటు సైడ్ తీసుకొస్తే a plus 2b will be equal to ఏమవుతుంది? 15 అయిపోతుంది. This is second equation. And third equation చూడు, x is equal to 5 పెట్టు. x is equal to 5 పెట్టావనుకో, what you have that? That is b plus, that is 25 will be equal to 30 అయిపోతుంది. సో b వాల్యూ వచ్చేసరికి 5. ఈ b వాల్యూ 5 ఇక్కడ పెట్టామనుకో, a వాల్యూ వచ్చేసరికి 0. బట్ a వాల్యూ వచ్చేసరికి 0, b వాల్యూ వచ్చేసరికి 5. ఈ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, సింప్లిఫై చేయాలి సార్. అది పెడితే ఈక్వల్ అవ్వాలి. a ఈక్వల్ టు 0 అండ్ 2 ఇంటూ కన్ఫర్మ్ చేయొద్దు రే. ఫ్రమ్ దిస్ మీరు డైరెక్ట్ దిస్ ఇస్ సార్ 0,5 అనేది ఇది పెట్టద్దు. దిస్ షుడ్ బి సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి ఇది. సో ఇక్కడ మేము పెట్టామనుకో 0 plus 2 into b, that is 5 will be equal to 15. That is nothing but చూస్తే 10 is equal to 15. No, it is not equal. నాట్ ఈక్వల్ అన్నప్పుడు ఇది కావట్లేదు. ఇంకా 5 అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వవు, ఈ 2 సాటిస్ఫై అవ్వవు, ఈ ఆప్షన్ కూడా రాంగ్. -5 plus 10, -5 plus 10 is a is equal to -5, b is equal to plus 10. ఓకే ఇది సాటిస్ఫై అవుతుంది. అండ్ వాట్ అబౌట్ దిస్? a is equal to -5, b is equal to బట్ a is equal to ఏం తీసుకున్నాం, ఇక్కడ 5 వచ్చింది మనకి. బట్ ఈడేమంటున్నాడు, a is equal b is equal to 10 అంటున్నాడు. ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ మిగిలింది ఏంటి ఇక్కడ? నాట్ కంటిన్యూస్ ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ a అండ్ b.
Option D, very good. It ends with 444. It's not continuous with any value of this. చలో, ఇది కంటిన్యూస్కి డిఫరెన్షియబుల్ సంబంధించిన కొన్ని పీవైక్యూస్ ఏవైతే మోస్ట్లీ కాన్సెప్ట్స్ బాగా నేను కవరప్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, దట్స్ ఇట్ ఫర్ ద టుడే సెషన్. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇక్కడ కాదు, లైవ్ నేను ఎండ్ చేశాక కామెంట్ సెక్షన్లో చెప్పండి విచ్ టాపిక్ యూ బాయ్స్ వాంట్ మీ టు టేక్ నెక్స్ట్. డిఫరెన్షియేషన్ అనుకుంటున్నాను నేను, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనుకుంటున్నాను ఏఓడి. సో మీరు చెప్పండి ఏ టాపిక్ తీసుకోవాలో. అండ్ దానికంటే ముందు నేను ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చేస్తాను. మన వేదాంతు ఎవరైతే స్కోర్ చేశారో తెలంగాణలో 994. సో ధార్మిక, హర్షిత, ఆల్వేస్ గర్ల్సే ఉన్నారు. ఇక్కడ ఉన్న గర్ల్స్లో వాళ్ళే ఉన్నారు. సో దీస్ ఆర్ ద టాపర్ లీస్ట్ ఆఫ్ రీసెంట్ రిజల్ట్ మనం ఏదైతే చేసామో దానికి సంబంధించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా అందరు గర్ల్సే ఉన్నారు, బాయ్స్ కనిపిస్తున్నారు అక్కడక్కడ. ఇలా మీ ఫొటోస్ ఎంసెట్లో రావాలని నేను కోరుకుంటున్నాను, దానికోసం కష్టపడింది. ఓకే, ఎస్. సో బ్యాచ్ ఏదైతే ఉందో, కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోతుంది. అండ్ డిఫరెంట్ ఆఫ్లైన్ సెంటర్స్ వచ్చేసరికి మీకు ఈ ఏరియాలో మొత్తం ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ మాకు ఇప్పుడు డిస్ట్రాక్ట్ అవుతున్నారు సార్, మాకు ఆఫ్లైనే బెటర్ సార్, ఆఫ్లైన్ కొంచెం ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నాయంటే అవి ఏవైతే లీస్ట్ ఆఫ్ ఇచ్చానో అవే అనమాట. అందులో వెళ్ళి ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవ్వండి. చలో, దట్స్ ఇట్. అలా ఆ ఫొటోస్లో మీ ఫొటోస్ కూడా ఎంసెట్లో, ఈఏపీ సెట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. దానికోసం కష్టపడండి, వీటి కోసం మీరు కష్టపడాల్సింది. ఓకే, చలో, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద టుడే సెషన్. ఐ హోప్ మీకు యూజ్ అయిందనేసి అనుకుంటున్నాను ఈ సెషన్. నెక్స్ట్ విచ్ టాపిక్ యూ వాంట్ మీ టు టేక్, డూ లెట్ మీ నో ఇన్ ద దిస్ కామెంట్ సెక్షన్. సర్కిల్స్, ఓకే. చలో, దట్స్ ఇట్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ నోట్స్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, చెక్ చేసుకోండి, నోట్స్ సేవ్ చేసుకోండి. అండ్ ఆ లైవ్ సెషన్లో చెప్పండి విచ్ టాపిక్ యూ వాంట్ మీ టేక్ టు ద నెక్స్ట్, ఆ టాపిక్ తీసుకుంటాను. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జై హింద్.